ఈ శుభ సాయంత్రం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కళాశాల విద్యాశాఖలో మరీ ముఖ్యంగా డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్నటువంటి వినూత్నమైనటువంటి అకాడమిక్ రిఫార్మ్స్, సంస్కరణలు ఏవైతే మన ప్రియతమ కమిషనర్ శ్రీ దేవసేన గారి పర్యవేక్షణలో మనం తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని, అప్గ్రేడేషన్ చర్యల్ని, ముందస్తు ప్రోగ్రామ్స్ని అన్నిటినీ స్టేక్ హోల్డర్స్ అయినటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్కి మరియు వారి పేరెంట్స్కి విపులీకరించి అన్ని విషయాలు చెప్పడం కోసం మనం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ ప్రోగ్రాంలో మన ప్రొఫెసర్ బాలభాస్కర్ గారు, జాయింట్ డైరెక్టర్ కళాశాల విద్యాశాఖ, మరి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్, డాక్టర్ డి పుష్ప గారు, ఎవరైతే ఈ కరికులం రివిజన్లో చురుగ్గా పాల్గొని అకాడమిక్ గైడెన్స్ అందరినీ సమన్వయం చేసినటువంటి డాక్టర్ పుష్ప గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, గ్రోత్, డెవలప్మెంట్, మనం కలుసుకుంటున్న ఈ ప్రోగ్రాం యొక్క ఆశయాలన్నింటినీ ముందస్తుగా పరిచయం చేయడం కోసము డాక్టర్ బాలభాస్కర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మన బిలౌడ్ కమిషనర్ శ్రీమతి శ్రీ దేవసేన గారి ఆధ్వర్యంలో కమిషనర్ కాలేజియట్ ఎడ్యుకేషన్ చాలా వినూత్నమైనటువంటి, ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి కొత్త కోర్సులను ఈ సంవత్సరం మన గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఇవి అప్రెంటిస్షిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్. మరి విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, లేదా మా ఫ్యాకల్టీ అయినటువంటి లెక్చరర్స్కి కానీ ఈ ప్రోగ్రామ్స్ మిగిలిన మన కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్ తోటి ఇవి ఏ విధమైనటువంటి వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి, వీటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి, ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ మీద ఇంత ఎక్కువ ఫోకస్ ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం చూసినట్టయితే, మన ప్రభుత్వం యొక్క పాలసీని అనుసరించి ఎంప్లాయబిలిటీ అనేటువంటిది ఒక మేజర్ ఇష్యూగా మనకు కనిపిస్తూ ఉంది. మన డిగ్రీ కాలేజెస్ నుంచి ఎంతమంది విద్యార్థులు పాస్ అయి బయటికి వెళ్తున్నారు, మరి ఇందులో ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్ని చదువుతున్నారు, మరి ఎంతమందికి ప్లేస్మెంట్స్ తోటి ఉద్యోగాలు పొందుతున్నారు అనేటువంటి వివరాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఈ గ్రౌండ్ రియాలిటీలో కొంత నిరుత్సాహమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మరి ఎందుకు ప్లేస్మెంట్ అనేటువంటిది చాలా తక్కువగా ఈ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో కనిపిస్తూ ఉంది? దానికి గల ప్రధానమైనటువంటి కారణం, పిల్లలు అకాడమిక్స్లో మంచి జ్ఞానాన్ని, మంచి అర్హతలను, మంచి మార్కులను కలిగి ఉన్నప్పటికీ రెండవ ప్రక్కన ఉన్నటువంటి ఇండస్ట్రీ, ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిశ్రమలు కోరుకునేటువంటి స్కిల్స్, నైపుణ్యాలు వేరుగా ఉన్నాయి. సో అకాడమిక్ లెర్నింగ్కి, ఇండస్ట్రీ స్కిల్ రిక్వైర్మెంట్కి మధ్యలో చాలా గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఈ గ్యాప్ ఉండడం మూలాన ఇక్కడ విద్యార్థులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఒక ఇండస్ట్రీ వైపుకి, ఒక సర్వీస్ సెక్టార్ వైపుకి, ఒక కార్పొరేట్ వరల్డ్ వైపుకి ఉద్యోగార్థమై వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఏర్పడుతూ ఉంది. అక్కడ ఆ గ్యాప్ని పూరించడం అనేటువంటిదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని మా కమిషనర్ కళాశాల విద్యాశాఖ ఇది వారు పూర్తిగా తీసుకొని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఈ గ్యాప్స్ని మనం ఎలా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి దానిపైన పూర్తిగా వారు ముందుగా ఒక పరిశీలన జరిపి, ఒక అసెస్మెంట్ జరిపి,
ఆ జరిపిన తర్వాత వారు పరిశ్రమలతోటి చాలా ఎంఓయూస్ని తీసుకోవడము, పరిశ్రమలను అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ని కలిపి కరికులం అనేటువంటిది ముందు రివైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ కరికులం రివిజన్లో ముఖ్యంగా కొత్త కరికులంని, అంటే పరిశ్రమలకు ఏదైతే నైపుణ్యాలు కావాలి, పరిశ్రమలు అంటే అన్ని పరిశ్రమలు కూడా కావు, ఏ పరిశ్రమలు అయితే ఎక్కువ ఉద్యోగాలను ఇవ్వగలుగుతాయో, ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ ఏ పరిశ్రమ అయితే ఇవ్వగలుగుతుందో ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క కరికులముని మనము రివైజ్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే వచ్చినటువంటి ఈ కోర్సులు అప్రెంటిషిప్, ఎంబీడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్లో మీకు మొదటి 4 సెమిస్టర్స్, మామూలుగా ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ 3 సంవత్సరాలు అనుకుంటే 6 సెమిస్టర్లుగా తీసుకుంటే 4 సెమిస్టర్లు విద్యార్థి కళాశాలలోనే ఆ సెక్టార్కు, ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్కిల్స్తో పాటుగా కొన్ని జనరల్ సబ్జెక్ట్స్ను కూడా చదివి 3వ సంవత్సరంలో 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్లో విద్యార్థి పూర్తిగా పరిశ్రమలోనే నైపుణ్యాలు నేర్చుకోవడం అనేటువంటిది ఈ ఏఈడిపి అప్రెంటిస్షిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్కు ఉన్నటువంటి ప్రత్యేకత. జనరల్ డిగ్రీస్లో మామూలుగా 6 సెమిస్టర్లు విద్యార్థి కాలేజీలోనే ఉంటాడు, కానీ ఈ ఏఈడిపి ప్రోగ్రామ్స్లో చివరి సంవత్సరం పూర్తిగా విద్యార్థి పరిశ్రమలోనే ఉంటాడు. ఏ పరిశ్రమలు అయితే ఎక్కువ ఉద్యోగాలను ఇస్తున్నాయో ఆ పరిశ్రమలనే మేము గుర్తించి మా కమిషనర్ గారు ఐఐటి హైదరాబాదు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా మిగిలిన రెప్యూటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్, అదేవిధంగా సిసిఎంబి, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ న్యూట్రిషన్, అదేవిధంగా మరి బయో టెక్నాలజీకి సంబంధించినటువంటి పరిశ్రమలు. మనం హైదరాబాద్ రాబోయే రోజుల్లో పరిశ్రమలు ఎటువంటి పరిశ్రమలకు హబ్గా మారబోతుంది, దేనికి ఎక్కువ పట్టు ఉందో చూసుకొని ఆ పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఫార్మా పరిశ్రమలు కావచ్చు, లేదా బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు, లేదా లాజిస్టిక్స్లో పరిశ్రమలు కావచ్చు. సో ఇటువంటి సెక్టార్స్ అన్నిటిని కూడా ముందుగానే గుర్తించి వాటిల్లో విద్యార్థులకు నైపుణ్యాలను, పరిశ్రమ ఏమి కోరుకుంటుందో ఆ నైపుణ్యాలను మనం ఇచ్చినట్టయితే విద్యార్థి ఇమీడియట్గా ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ ఏఈడిపి ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ ఏఈడిపి ప్రోగ్రామ్స్ మనం 22-23లోనే ఒక 2-3 ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసినా కూడా వాటిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టికల్ ఛాలెంజెస్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కమిషనర్ గారు, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటరీ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి మా కమిషనరేట్ ఎకోసిస్టమ్ అంతా కూడా దీనిపైన పూర్తిగా పరిశీలన చేసి, అసెస్మెంట్ చేసి, ఇలా చేస్తే ఈ పరిశ్రమలను ముందుగానే మనము బైండ్ చేయగలిగితే ఖచ్చితంగా మన పిల్లలకు ట్రైనింగ్స్ వస్తాయి, మన పిల్లలకు అప్రెంటిషిప్స్ వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఈ సంవత్సరం కొత్తగా 11 కోర్సుల్ని కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎర్న్ వైల్ లెర్న్ కాన్సెప్ట్కి ఈ ఏఈడిపి ప్రోగ్రామ్స్ ఏ రకంగా అనుసంధానం చేశారో అవి కూడా మనకు పిల్లలకి, పేరెంట్స్కి వివరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మా అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఎర్న్ వైల్ లెర్న్ అనేటువంటి కాన్సెప్ట్ ఈ ఏఈడిపి ప్రోగ్రామ్స్కి ఎందుకు ఉన్నది, ఇక్కడ అప్రెంటిస్షిప్కి, ఇంటర్న్షిప్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటో వారు చెప్తారు. మన ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థుల యొక్క సందేహాలు నివృత్తి చేయడం కోసం కాల్స్ వస్తున్నాయి. వాటిని మీరు ఆ కాల్స్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు అఖిల సార్. చెప్పండి అమ్మా. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాను సార్. నేను రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. నేను ఈ ఏఈడిపి కోర్స్ బిఎఫ్ఎస్ఐ గురించి తెలుసుకుందామని కాల్ చేసిన సార్. అదే అమ్మా, ఇప్పుడే నేను చెప్పాను కదా, ఈ అప్రెంటిస్షిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేటువంటివి విద్యార్థికి ఉద్యోగార్థమై, అంటే ఒక డిగ్రీతో పాటు పరిశ్రమకు అవసరమైనటువంటి స్కిల్స్ని, నైపుణ్యాలను ఇచ్చేటువంటి కోర్సులే ఏఈడిపి కోర్సులు. ఈ కోర్సుల్ని చేయడం ద్వారా విద్యార్థికి
ఖచ్చితంగా పరిశ్రమ నైపుణ్యము వచ్చేసి, ఉదాహరణకు మీ కరీంనగర్లో మేము బీకామ్ బిఎఫ్ఎస్ఐ ఆ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది, ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇవ్వడం జరిగింది. ఈ బీకామ్ బిఎఫ్ఎస్ఐ ప్రోగ్రామ్ అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్, ఇన్సూరెన్స్. ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే ఈ 3 సెక్టార్స్ బాగా వ్యాప్తి, అంటే చాలా ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి సెక్టార్ ఇది బిఎఫ్ఎస్ఐ సెక్టార్ అనేది. మరి ఈ సెక్టార్లో దాదాపుగా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 2 నుంచి 2.5 లక్షల ఉద్యోగాలు ఈ సెక్టార్లో ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి అంచనా. అందువల్ల విద్యార్థులు ఈ సెక్టార్కు సంబంధించినటువంటి బీకామ్ బిఎఫ్ఎస్ఐ ప్రోగ్రామ్ని మీరు గనక చేసినట్టయితే ఖచ్చితంగా ఈ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సెక్టార్కి కావలసినటువంటి నైపుణ్యాలను ఈ కోర్సులో మనం ప్రవేశపెట్టడం జరిగింది. సో అది పిల్లోడు నేర్చుకున్నట్టయితే, విద్యార్థి నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ సెక్టార్లో ఉద్యోగం అతనికి తప్పకుండా వస్తుంది. బాలభాస్కర్ సార్, బిఎఫ్ఎస్ఐ కోర్సు గురించి చక్కగా వివరించారు అఖిల కరీంనగర్ అమ్మాయి ప్రశ్నకి. అదేవిధంగా ఇంకొక స్టూడెంట్ కూడాను ఫోన్ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారు. హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మా సిస్టర్ హెల్త్ కేర్ లో జాయిన్ అవుదాం అనుకుంటుంది. ఓకే సార్, ఇప్పుడు హెల్త్ కేర్ లో వీళ్ళు 3 years కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓకే ఫర్దర్ ఫ్యూచర్ ఏముంటుంది వీళ్ళకి? పీజీ ఏమైనా చేయొచ్చా, లేదంటే బిఎడ్ ఏమైనా చేయొచ్చా? ఫ్యూచర్ లో ఏం చేయగలుగుతారు? మంచి ప్రశ్న వేశారమ్మా శ్రేయ కుమారి గారు. మంచి ప్రశ్న. ఈ హెల్త్ కేర్ సెక్టార్ అనేటువంటిది మనము హెల్త్ కేర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఒక వింగ్ ఇది హెల్త్ కేర్ ఎస్ఎస్సి సెక్టార్ అనేటువంటిది. ఈ సెక్టార్లో మన హైదరాబాద్లో ముఖ్యంగా చాలా ఇండస్ట్రీస్, మీ అందరికీ తెలుసు, మనకున్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్, అపోలో కానీ, కిమ్స్ కానీ, యశోద, ఎయిమ్స్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇక్కడ ఈ హెల్త్ కేర్ సెక్టార్ ప్రోగ్రామ్ని మీరు కనుక కంప్లీట్ చేసినట్టయితే మీకు వచ్చేటువంటి రోల్స్, అంటే జాబ్ ఆపర్చునిటీస్, హెల్త్ కేర్ అసిస్టెంట్స్ కానీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్స్ అని కానీ చాలా మన హాస్పిటల్స్లో ఈ హెల్త్ కేర్ సెక్టార్లో చాలా జాబ్ రోల్స్ అనేటువంటివి కొత్తగా క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అటువంటి జాబ్ రోల్స్కి ఈ ప్రోగ్రాం అనేటువంటిది బాగా ఉపయుక్తమవుతుంది. అయితే మీ రెండవ ప్రశ్న ఏదైతే ఉన్నదో, అంటే ఈ హెల్త్ కేర్ సెక్టార్లో నేను కనుక ఏఈడిపి చేస్తే మరి మీరు జాబ్ అంటున్నారు, ఒకవేళ నాకు ఆ రోజుకి ఇంకా చదువుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది, మరి నేను మళ్ళీ పై చదువులు చదవడానికి, పీజీ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి సందేహం మీకు వచ్చింది. సో మంచి సందేహం. దీనికి ఆన్సర్ ఏమిటి అంటే, ఇంతకుముందు మేము ఎక్కడైతే ఇబ్బంది ఎదుర్కొన్నామో 22-23లో మేము ఈ ఏఈడిపి కోర్సెస్ను ప్రవేశపెట్టిన సందర్భంలో దాన్ని మేము ఇప్పుడు అధిగమిస్తూ ప్రతి ప్రోగ్రాంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ కేర్ సెక్టార్లో మేము ఏం చేసాము అంటే జువాలజీని మేము ఒక మెయిన్ సబ్జెక్టుగా పెట్టాము. అంటే 2 పేపర్స్ని డొమైన్ పేపర్స్ అంటాము, 3 పేపర్స్ని ఇండస్ట్రీ పేపర్స్ అంటాము ప్రతి సెమిస్టర్లో. అంటే మీ 4 సెమిస్టర్స్లో మీరు 3 సెక్టార్ అంటే ఇండస్ట్రీ పేపర్స్ చదువుతారు, 2 డొమైన్ పేపర్స్ చదువుతారు. ఈ డొమైన్ పేపర్స్ మీకు పూర్తిగా జువాలజీ సబ్జెక్టుకు సంబంధించి ఉంటాయి. కాబట్టి మీరు లైఫ్ సైన్సెస్లో పీజీ జువాలజీ చేయడానికి పూర్తిగా అర్హులు, ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మోరోవర్ ఇప్పుడున్నటువంటి అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ ద్వారా ఒకవేళ మీకు యూనివర్సిటీ కండక్ట్ చేసేటువంటి పీజీ సెట్ను కనుక మీరు ఈవెన్ లైఫ్ సైన్సెస్లో బయోటెక్నాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, లేదా బీఎస్సీ ఎంఎస్సీ బాటనీ కానీ, మీరు జెనెటిక్స్ కానీ ఇలాంటివి మీరు కంప్లీట్ చేయాలంటే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ని మీరు క్లియర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏఈడిపి ప్రోగ్రామ్స్ అనేటువంటివి పీజీ చేయడానికి ఏ రకమైనటువంటి అడ్డంకి కాదమ్మా. మీకు ఇండస్ట్రీ నైపుణ్యం వస్తుంది. మీరు చేయాలి అనుకుంటే పీజీ ప్రోగ్రామ్ కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అలా డిజైన్ చేయబడ్డటువంటి ప్రోగ్రామ్స్ ఇవి. సరైతే
ఈ గవర్నమెంట్ ఏఈడిపి ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టడంలో గల ఉద్దేశం ఏంటి? అవి ఇతర కన్వెన్షనల్ రెగ్యులర్ కోర్సెస్ కంటే ఏ రకంగా భిన్నమైనవి? వీటి గురించి మీరు కానీ మన తోటి బృందంలో సభ్యులు వివరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సార్ నమస్కారం అండి. ఈ డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ కోర్సెస్తో పాటు ఏఈడిపి కోర్సెస్ని మనం ప్రవేశపెట్టినాం. సుమారు 152 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటే 97 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ అక్రిడిటెడ్ అయిన కళాశాలలో ఆ కళాశాలలో ఉన్నటువంటి సౌకర్యాలు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని దృష్టిలో పెట్టుకుని, ఎలిజిబిలిటీని దృష్టిలో పెట్టుకుని 97 కాలేజీల్లో సుమారు 24 ఏఈడిపి కోర్సెస్ ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. గతంలో 13 కోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా 13 సెక్టార్స్ని ఎంపిక చేసి 11 సెక్టార్స్ని ఎంపిక చేసి 11 కొత్త కోర్సులు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. రెగ్యులర్ కోర్సెస్కి ఈ కోర్సెస్కి భిన్నం ఏంటంటే రెగ్యులర్ కోర్సెస్లో స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్ ఎక్కువగా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జాబ్స్కి సంబంధించి తక్కువ మంది జాబ్స్ ఆప్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఏఈడిపి కోర్స్ చేసిన విద్యార్థులు 100% జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కాలేజీలో క్లాసెస్ వింటారు. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి అప్రెంటిస్షిప్కి 1 ఇయర్ మొత్తం 38 క్రెడిట్స్ వాళ్ళకి అప్రెంటిస్షిప్కి ఇవ్వడం జరిగింది. 38 క్రెడిట్స్లో వాళ్ళ అప్రెంటిస్షిప్లో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన కరికులం ఏదైతే ఉందో ఆ కోర్సుకి సంబంధించి ఆ అప్రెంటిస్షిప్లో వాళ్ళన్నీ కూడా స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. స్కిల్స్ అనే ఈవేళ మనకు మా జాబ్ మార్కెట్కి వెళ్ళినట్టయితే మనకి బయట మార్కెట్లో ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అప్రెంటిస్షిప్ కోర్సులో రెగ్యులర్గా స్టడీస్తో పాటు అప్రెంటిస్షిప్ ఉండటం వల్ల వాళ్ళకి స్కిల్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. కనుక ఆ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళని ఏవైతే ఇండస్ట్రీస్ మాకు ఈ కరికులం కావాలని చెప్పి మా కరికులం డిజైన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ఇండస్ట్రీస్ ఈ స్టూడెంట్స్కి ఈ డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, స్టూడెంట్ ఎర్న్ అన్నారు. అంటే స్టూడెంట్ డిగ్రీ చదువుకోవడంతో పాటు స్టూడెంట్కి అప్రెంటిస్షిప్ చేస్తున్న వన్ ఇయర్ ఏదైతే ఉందో ఆ అప్రెంటిస్షిప్ టైంలో వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్కి కూడా వాళ్ళకి ఈ అప్రెంటిస్షిప్ అంతా కూడా స్టైఫండ్ వాళ్ళ స్టూడెంట్స్ అకౌంట్లోకి వాళ్ళకి పే స్లిప్ కూడా జనరేట్ అవుతుంది. ఈ పే స్లిప్లో వాళ్ళు ఎంత అమౌంట్ వస్తుంది అనేది వాళ్ళ అకౌంట్కి, స్టూడెంట్స్ అకౌంట్కి పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి చదువుతో పాటు కొంత అమౌంట్ సంపాదించడానికి కూడా ఈ ఏఈడిపి కోర్సెస్ ఉపయోగపడుతున్నాయి. ఈ స్టైఫండ్ తీసుకోవడమే కాకుండా వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే మంచి ప్యాకేజ్ తోటి, ఇప్పుడు ఇంతవరకు మా దగ్గర డిగ్రీ కంప్లీట్ చేసిన ఏఈడిపి కోర్స్ కంప్లీట్ చేసిన విద్యార్థులు మంచి కంపెనీస్లో మంచి ప్యాకేజ్తో జాబ్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అంటే కొన్ని ఉదాహరణకి పలానా కోర్సు, పలానా కాలేజీ, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ కాలేజ్ కానివ్వండి, బేగంపేట కాలేజీ కానివ్వండి, అట్లాంటి కాలేజెస్లో ఏ విద్యార్థి ఎంత ప్యాకేజ్ తోటి ఏ కోర్సులో విజయం సాధించాడు, మన పిల్లలకి స్ఫూర్తి ఏ రకంగా మనం ఇవ్వచ్చు ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా అనేది డాక్టర్ పుష్ప గారు కానీ వివరిస్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం. బేగంపేట్ కాలేజ్లో బీబీఏ లాజిస్టిక్స్ చదివిన అమ్మాయికి, మెహరున్నిసా అమ్మాయికి సుమారుగా 4 లక్షల ప్యాకేజ్ తోటి అమ్మాయి జాయిన్ అయింది. ఫస్ట్ బ్యాచ్ అమ్మాయి అనమాట. ఈ అమ్మాయి 22-23లో జాయిన్ అయింది లాజిస్టిక్ కోర్సులో, బీబీఏ ఈకామర్స్ కోర్సులో లాజిస్టిక్ సెక్టర్ స్కిల్ కింద. అమ్మాయికి సుమారు 4 లక్షల ప్యాకేజ్ తోటి అమ్మాయి జాయిన్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా బీఎస్సీ గేమింగ్ కోర్స్ కూడా బేగంపేటలో 22-23లోనే ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ స్టూడెంట్స్కి కూడా అమ్మాయి ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఈ కోర్సు ద్వారా అమ్మాయికి ఎంతగా అంటే జాయిన్ అయినప్పుడు అసలు బయటపై మాట్లాడడానికి ఇబ్బంది పడే అమ్మాయి ఒక కార్పొరేట్ ఉద్యోగాన్ని సంపాదించిందంటే దానికి కారణము ఈ బీఎస్సీ గేమింగ్ కోర్స్ అని అమ్మాయే చెప్తుంది. సో అది ఈ ఏఈడిపి కోర్సులకు ఉండే అవకాశం అనమాట. ఆ ఏఈడిపి కోర్సులో చేరడం వల్ల డైరెక్ట్గా మార్కెట్ రెడీ అనమాట. మనము మళ్ళీ ఇంకేదో కొత్తగా కోర్సులు నేర్చుకోవడం కానీ ఏమీ చేయకుండా డైరెక్ట్గా ఈ కోర్సు ద్వారానే ఫైనల్ ఇయర్లో మనం మొత్తము ఇండస్ట్రీలోనే ఉంటాం కాబట్టి, అంటే కంపెనీలోనే పనిచేస్తాం కాబట్టి అక్కడే అదే కంపెనీలో కానీ, లేదంటే మీకు ఆ కంపెనీ నచ్చకపోతే ఇంకా వేరే కంపెనీలో కానీ జాయిన్ అవ్వడానికి సులభతరం అవుతుంది. అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అంటే కన్వెన్షనల్ డిగ్రీ చదివేదానికంటే ఈ ఏఈడిపి డిగ్రీ కనుక చదివితే
మనం ఫైనల్ ఇయర్ అంతా మొత్తం 3వ సంవత్సరం మొత్తం కూడా కంపెనీలోనే ఉంటాం కాబట్టి మనకి నెక్స్ట్ ఉద్యోగం ఎలా చేయాలి, ఆ ఉద్యోగ వాతావరణాన్ని ఆ 3వ సంవత్సరంలోనే మనకు వచ్చేస్తుంది కాబట్టి ఈ ఏఈడిపి కోర్సు ద్వారా సులభతరం అని చెప్పచ్చు. పుష్ప గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఇంకా కొంతమంది పిల్లల డేటా మా దగ్గర ఉందండి. కుమారి సంధ్య నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వారు జాయిన్ అయ్యారు విత్ ఏ ప్యాకేజ్ ఆఫ్ 3 lakhs. మేడం గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బేగంపేట్ మెహరునిసా బేగం కార్జోమెన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వారు చేరారు, 4 లక్షల ప్యాకేజీతో చేరారు. జి చైతన్య యాదవ్ సిగ్నీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్లో చేరారు, వారు 2 లక్షల ప్యాకేజ్ తోటి. సనా బేగం నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో చేరారు, వారు 3 లక్షల ప్యాకేజ్ తోటి. జరుపుల గాయత్రి కార్జోమెన్ లాజిస్టిక్స్లో చేరారు, వారు కూడా 3 lakhs ప్యాకేజీతో చేశారు. మొహితిషం వారు కార్గోజెన్ లాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో చేరారు, వారు కూడా 3 lakhs ప్యాకేజీ తోటి. వంశీకృష్ణ హితాచి కంపెనీలో జాయిన్ అయ్యారు, 2,40,000. సందీప్ హితాచి. సో ఈ రకంగా చాలామంది పిల్లలు ఈ ఏఈడిపి చేసిన పిల్లలు చాలామంది మంచి మంచి ఉద్యోగాలలో దాదాపుగా 3 లక్షల ప్యాకేజీ తోటి వాళ్ళు చేరడం అనేటువంటిది మీరు చక్కటి వివరాలు ఇచ్చారు ప్రొఫెసర్ బాలభాస్కర్ గారు. ఈ లోపుగా ఇంకెవరైనా ఫోన్ ఇన్స్ దాంట్లో భాగంగా ఎవరైనా పిల్లలు ఉంటే కాల్స్ రిసీవ్ చేసుకుందాం. హలో 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 నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ మాది సిద్దిపేట సార్. ఓకే హలో. ఓకే సార్ నాది ఐటీఐ సోలార్ టెక్నీషియన్ చేసిన సార్ నేను. ఓకే దానికి సంబంధించి అప్రెంటిస్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏమన్నా చెప్పగలుగుతారా సార్ ప్లీజ్? ఇప్పుడు మీరు డిగ్రీలో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారా? లేదు సార్, నా డిగ్రీ డిస్కంటిన్యూ ఉంది, నేను చేయలేను సార్. అదే ఐటీఐ సోలార్ టెక్నీషియన్ కంప్లీట్ అయింది. ఐటీఐ సోలార్ టెక్నీషియన్గా కంప్లీట్ అయింది అంటే అసలు మార్కెట్లో మీకు చాలా చాలా డిమాండ్ ఉందండి. అయితే మీరు ఎక్కడ అడిగినా ఎక్స్పీరియన్స్ అడుగుతారు సార్. లేదమ్మా, కొంత మనకు ఈ సోలార్ సెల్ మీరు చేసినటువంటి దాంట్లో కొంత అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేటువంటివి ఇండస్ట్రీస్ కోరుకుంటున్నాయి ఇప్పుడు. అందువల్ల మీరు ఇంకొంత సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అడ్వాన్స్డ్ స్కిల్లింగ్లో మీరు చేసినట్టయితే మీ సోలార్ ప్యానల్స్కి సంబంధించి లేదా మీ సోలార్ ఎనర్జీకి సంబంధించి లేదా ఈవీ వెహికల్స్కి సంబంధించి ఏదైనా సర్టిఫికేషన్ మీరు చేసుకోగలిగినట్లయితే ఇప్పుడు మన ఐటీఐలో కానీ లేదా పాలిటెక్నిక్స్లో కానీ ఇప్పుడు డిప్లొమా కోర్సులు కూడా ఈ సోలార్ దానిపైన లేదా ఈ మొబిలిటీ లేదా ఈవీ వెహికల్స్ పైన చాలా కోర్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో నా అభిప్రాయం ప్రకారంగా మీరు ఇంకొంచెము మీ యొక్క స్కిల్స్ని ఇండస్ట్రీకి అనుగుణమైనటువంటి స్కిల్స్ని మీరు పెంచుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఇందులో ఉద్యోగం అనేటువంటిది రాకుండా ఉండదు, 100% వస్తుందండి. కొంచెం సర్టిఫికేషన్స్ 1 or 2 మీరు అధికంగా చేయండి, లేదా పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యి డిప్లొమా సర్టిఫికెట్నే తీసుకోండి. ఖచ్చితంగా మంచి జాబు మంచి ప్యాకేజ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ప్రొఫెసర్ బాలభాస్కర్ గారు. ఇప్పుడు ఏఈడిపి ప్రోగ్రామ్స్ అనేవి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. మరి ఈ సంవత్సరం రాబోయే అకాడమిక్ ఇయర్ 2026-27 నుండి ఇంతకుముందు లేనటువంటి కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా ప్రవేశపెడుతున్నారా? ఒకవేళ పెట్టినట్లయితే ఆ వివరాలు ఏంటి? సార్ మీరు మంచి ప్రశ్న. మా కమిషనర్ గారు మా సెక్రటరీ గారు ఒక 3 to 4 months నుంచి కంటిన్యూస్గా ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారితో మరియు మిగిలిన పరిశ్రమలు హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలతోటి అనేకమైనటువంటి మీటింగ్స్ పెట్టి ఏ కోర్సుల్ని పెడితే మన తెలంగాణ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది, ఏ కోర్సులతోటి వారికి పరిశ్రమలకు అనుగుణమైనటువంటి పరిశ్రమ అంటే అది కూడా ఎక్కడో వేరే రాష్ట్రంలో కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి నైపుణ్యం వస్తుంది అని చెప్పి దానిపైన పూర్తిగా వారు స్టడీ చేసి ఈ సంవత్సరం
కొత్తగా 11 ఏఈడిపి ప్రోగ్రామ్స్ని 26-27 విద్యా సంవత్సరానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్. సో అందులో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఇదొకటి, బీఎస్సీ ఈ మొబిలిటీ అండ్ బ్యాటరీ 3 ఏళ్ల ఏఈడిపి ప్రోగ్రామ్, బీఎస్సీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ హార్డ్వేర్. సో ఇప్పుడు చేసిన ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా బీఎస్సీ అంటే ఎంపీసీ ఇంటర్ ఎంపీసీ చేసినటువంటి పిల్లలు చక్కగా చేసేటువంటి అవకాశం ఉంటుంది, వారికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇది ఏవో పేర్లుగా చెప్పడం కాదండి, కళాశాలలలో మాకు ఇండస్ట్రీస్ శాంసంగ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ లాంటి వాళ్ళు కొన్ని ల్యాబ్స్ని కళాశాలలలోనే పెట్టి పిల్లలకు నైపుణ్యాలని అందజేస్తామనేటువంటి ఎంఓయూస్ని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ ఒక మంచి ప్రోగ్రామ్స్గా మారతాయని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా బీఎస్సీ లైఫ్ సైన్సెస్కి వస్తే చాలా డైరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్, మన తెలంగాణలో ఈ డైరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్కి విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక అసెస్మెంట్ చేసిన తర్వాతనే మనం తీసుకోవడం జరిగింది. ఇందులో అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వారు కరికులం రివిజన్లో పాలు పంచుకోవడం జరిగింది. కాబట్టి బీఎస్సీ డైరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ లైఫ్ సైన్సెస్ పిల్లలకు, అదేవిధంగా బీఎస్సీ హార్టికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ అండి, ఇది ఒక మంచి ప్రోగ్రాము. ఇప్పుడు హార్టికల్చరు ల్యాండ్స్కేపింగ్ మీద మీ అందరికి కూడా చాలా బాగా అవగాహన ఉన్నది, ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేటువంటిది. ల్యాండ్స్కేపింగ్ అనేటువంటిది చాలా పెద్ద పెద్ద సంస్థలే ఈ ల్యాండ్స్కేపింగ్ దాంట్లో అవి ల్యాండ్స్కేపింగ్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. అటువంటి సంస్థలు ఈ ఎంప్లాయీస్ కొరకు ఇట్లాంటి నైపుణ్యం ఉన్నటువంటి పిల్లల కొరకు వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. కాబట్టి శాలరీస్ అనేటువంటివి చాలా చిన్న పదం, అది ఇక్కడ ఇంపార్టెన్స్ ఏమిటి అంటే నైపుణ్యం. ఆ నైపుణ్యం ఉంటే ఇండస్ట్రీ అనేటువంటిది ఎంత శాలరీ ఇవ్వడానికైనా సిద్ధంగానే ఉంటుంది. కాబట్టి అటువంటిదే ఒక కోర్సు హార్టికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్. తర్వాత లైఫ్ సైన్సెస్ వాళ్లకు బీఎస్సీ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఇది కూడా చాలా అంటే మోస్ట్ హ్యాపెనింగ్ సెక్టార్. ఈ సెక్టార్లో కూడా ఉద్యోగ అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా బీఎస్సీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా ఒక మంచి ప్రోగ్రామ్గా ఉంది. బీకామ్లో బిజినెస్ అనలిటిక్స్, అదేవిధంగా బీఏలో కూడా యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్, బీఏ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్, బీఎస్సీ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలా 11 ప్రోగ్రామ్స్ని ఒక వెల్ స్ట్రక్చర్డ్గా డిజైన్ చేసి అటు బీఎస్సీ ఫిజికల్ అంటే ఎంపీసీ పిల్లలకు అవకాశాలు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన పిల్లలకు అవకాశాలు, అదేవిధంగా ఇంటర్లో సిఈసి చేసిన పిల్లలకు ఈ ఏఈడిపిలో అవకాశాలు, అదేవిధంగా హెచ్ఈసి చేసిన పిల్లలకు కూడా బీఏలో అవకాశాలు ఏఈడిపిలో ఇవ్వడానికి మన ప్రభుత్వం, మన కమిషనర్ గారు, మన సెక్రటరీ గారు చాలా పద్ధతిగా ఈ కోర్సెస్ అన్నిటిని కూడా వెల్ స్ట్రక్చర్డ్గా తీసుకొచ్చేసి పిల్లలకు అందివ్వడం. ఎటువంటి అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. మన తెలంగాణలో పిల్లలకు ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ అనేటువంటివి విస్తృతంగా పెరగాలి. ఏ పిల్లవాడు కూడా డిగ్రీ చేసి ఖాళీగా ఉండడానికి వీలు లేదు అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఒక యజ్ఞంగా ఈ యొక్క కోర్సెస్ని రివైజ్ చేసి వారు ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి విద్యార్థులందరికీ నా మనవి ఏమిటి అంటే, ఇదేదో ఆషామాషిగా ఎలాంటి ఇది లేకుండా చేసినటువంటి ప్రోగ్రామ్స్ కావండి. ఇవి మంచి ప్రోగ్రామ్స్, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్. అందువల్ల మీరు మన గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ ఈ యొక్క ప్రోగ్రామ్స్లో తీసుకొని మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళవచ్చు మీ ఇష్టం ఉంటే, ఆర్ అదర్వైజ్ యూ కెన్ ఆల్సో జాయిన్ ద ఇండస్ట్రీ. కాబట్టి ఇండస్ట్రీ మనల్ని కోరుకుంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇండస్ట్రీ నైపుణ్యాలను ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్. చాలా సంతోషం. ఇప్పుడు ఇండస్ట్రీ మనకు ఇన్వాల్వ్ ఏ రకంగా అయ్యారు, అంతేకాకుండా అకాడమిక్ బాడీస్ యొక్క కొలాబరేషన్ మీరు ఏ రకంగా ఇన్వాల్వ్ చేశారు, ఈ ప్రోగ్రామ్స్ రూపకల్పన చేయడంలో కానీ
వీటిని ఇన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో కానివ్వండి, లేదా ఈ ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి, మరి కొత్త ప్రోగ్రామ్స్ కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు? ఆ సమాచారం ఇచ్చినట్లయితే మన స్టూడెంట్స్ కూడాను కాన్ఫిడెన్స్ కలుగుతుంది, క్లారిటీ వస్తుంది, అడ్మిషన్స్ వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ఆ వివరాలు కూడా ఏమైనా చెప్పగలరా? తప్పకుండానండి. మీరు అంటే నేను ఇంతకుముందు అన్నాను కదా, ఈ ప్రోగ్రామ్స్ని ఒక స్ట్రక్చర్డ్గా డిజైన్ చేయడం జరిగింది. కరిక్యులం దగ్గర నుంచి మొదలుపెట్టి అసెస్మెంట్ వరకు ఇది ప్రోగ్రామ్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. ఈ కరిక్యులంని రివైజ్ చేసే సందర్భంలో మీరు అన్నట్టుగా ఎటువంటి పరిశ్రమలను మీరు పిలిచారు అని అన్నారు. అదేవిధంగా ఎటువంటి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తోటి మీరు ఈ యొక్క కరిక్యులంని రివైజ్ చేశారని అని అన్నారు. సో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ విషయానికి వస్తే మనకున్నటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఐఐటి హైదరాబాద్. ఈ ఐఐటి హైదరాబాద్ వారితోటే ఇంతకుముందు నేను ఆ ఫిజికల్ సైన్స్లో ఆ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి కరిక్యులంని చేయడం జరిగింది. అదేవిధంగా లైఫ్ సైన్సెస్లో తీసుకున్నటువంటి డైరీ కానీ, పౌల్ట్రీ కానీ అలాంటివన్నీ కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇలా చేయడమే కాకుండా కామర్స్ విషయానికి వచ్చిన తర్వాత కామర్స్లో పెట్టేటువంటి ప్రోగ్రామ్స్ కూడా మనకున్నటువంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి వారితోటి కూడా మేము చేయడం జరిగింది. అంతేకాకుండా ఈవెన్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా, కమ్యూనికేటివ్ స్కిల్స్ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్పేసి అది కూడా గుర్తించి మరి ఈ పిల్లోడి ఇండస్ట్రీకి వెళ్ళడానికి వాడిని మనం ప్రిపేర్ చేస్తున్నాము, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను ఇస్తున్నాము. మరి దాంతోపాటు అసలు వ్యక్తపరిచే నైపుణ్యం కూడా ఉండాలి. అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇఫ్లో వాళ్ళతోటి ఇది మన ఫారిన్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అనేటువంటిది మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉన్నది. ఇఫ్లూలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇక ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇండస్ట్రీ పార్ట్నర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీసే కాకుండా ఇంకా మాకు వచ్చినటువంటి ఇండస్ట్రీస్ డైరీ నుంచి దొడ్ల డైరీ ఇండస్ట్రీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ ఫార్మా బయోటెక్నాలజీ పేపర్స్కు సంబంధించి రెడ్డి ల్యాబ్స్, అదేవిధంగా ఎంఎస్ఎన్ ఫార్మా ల్యాబ్స్ వీళ్ళు ఇలా మన హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా రెప్యూటెడ్ ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క కరిక్యులం రివిజన్లో ఎంటర్ అవ్వడమే జరిగింది. ఇక మీ తదుపరి ప్రశ్న ఏదైతే ఉన్నదో, మరి ఎవరు చెప్తారు ఇది ఈ కోర్సులను అయితే మీరు డిజైన్ చేశారు, ఎవరు చెప్తారు అనేటువంటిది ఈవెన్ మా ఫ్యాకల్టీకి కూడా దీనిపైన అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. అయితే ఇది 2 భాగాలుగా మేము డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి సెమిస్టర్లో కొన్ని ఇండస్ట్రీ పేపర్స్ ఉంటాయి. ఈ ఇండస్ట్రీ పేపర్స్ అనేటువంటివి మనకు ఫైనల్ సెమిస్టర్ అంటే 5th and 6th సెమిస్టర్లో స్టూడెంట్ ఇండస్ట్రీకి వెళ్తాడు, ఇండస్ట్రీస్ తోటే ఒక 1 year అంతా గడుపుతాడు. కాబట్టి ఇండస్ట్రీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ద ఫైనల్ ఇయర్. అయితే మరి ఫస్ట్ 2 yearsలో స్టూడెంట్ కాలేజీలోనే ఉంటాడు. కాబట్టి కాలేజీలో ఉన్న సందర్భంలో కొన్ని ఇండస్ట్రీ పేపర్స్ని ఏవైతే మా దగ్గర ఉన్నటువంటి డొమైన్ సబ్జెక్ట్స్కి దగ్గరగా ఉన్నటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ని మా ఫ్యాకల్టీ తోటి మేము టీచ్ చేయించడం జరుగుతుంది. దాని కొరకు మా ఫ్యాకల్టీలో అంత ఎక్స్పర్ట్ అయి ఉన్నటువంటి ఫ్యాకల్టీలను గుర్తించాము. వారికి ఆల్రెడీ ఇండస్ట్రీస్ తోటి ఇప్పుడు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పటికీ 10 ఏఈడిపి కోర్సెస్లో ఉన్నటువంటి పేపర్స్ని మేము ఆల్రెడీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో కంప్లీట్ చేశాము. అవి ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంటుంది. సో ఫ్యాకల్టీని మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా వారిని మనం కెపాసిటీ బిల్డ్ చేస్తామో అప్పుడే మనం మంచి ఇన్ఫర్మేషన్ని, నాలెడ్జ్ని పిల్లలకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన ఫ్యాకల్టీకి అలాంటి కెపాసిటీస్ని మనం బిల్డ్ చేయకుండా మనము ఈ కోర్సెస్ని ప్రవేశపెడితే అవి సక్సెస్ కావు అనేటువంటి విషయము
మా పెద్దలకు పూర్తిగా అవగాహన ఉండి అందువల్ల ముందుగానే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని స్ట్రక్చరైజ్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మేము రెండవ పద్ధతిలో అంటే మా ఫ్యాకల్టీనే కాకుండా కొన్ని పేపర్స్ కాస్త ఇన్డెప్త్ నాలెడ్జ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటివి ఉన్నాయి. ఆ పేపర్స్ని మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటే కాలేజెస్లో క్లాసెస్ చేపిస్తాము. సో అక్కడ మా ఇండస్ట్రీస్ నుంచి ఎక్స్పర్ట్స్ని కాలేజెస్కి ఇన్వైట్ చేస్తాము. ఎక్స్టెన్షన్ లెక్చర్స్ రూపంలో మేము వారితోటి మేము తీసుకుంటాము. అంతేకాకుండా ఈ మధ్య మాకు యూజీసీ ఒక మంచి రెగ్యులేషన్స్ని కూడా పాస్ చేయడం జరిగింది. అది ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. ఇండస్ట్రీలో అంటే ఒక కాలేజీలో చెప్పడానికి ఒక ప్రొఫెసర్కి పిహెచ్డి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే వారికి నైపుణ్యం ఉంటే చాలు, వారు కాలేజెస్లో వచ్చేసి టీచ్ చేయవచ్చు, ఆ నైపుణ్యాన్ని వాళ్ళు చెప్పవచ్చు. సో ఇలా 2 అంచెల్లో మేము ఈ యొక్క క్లాసెస్ని మేము టీచ్ చేస్తాము. అదేవిధంగా పిల్లలకు ఈ ఏఈడిపి ప్రోగ్రాంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కరికులంని పూర్తిగా వారికి మేము ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. ఏవైనా పిల్లలు ఇంకేదైనా ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో భాగంగా ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి కాల్స్ తీసుకుందాం. హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ది ప్యానల్ మెంబర్స్ సార్. అమ్మా చెప్పండి. నా పేరు శ్రీలక్ష్మి సార్. నేను కామారెడ్డి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ నుండి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు ఏఈడిపి స్టూడెంట్స్ టెస్ట్ అనేది అందజేయడం జరుగుతుంది. ప్రెసెంట్ అమౌంట్ ఎంత ఉంది సార్? స్టూడెంట్స్ కి ఎంత అమౌంట్ అనేది చేయడం జరుగుతుంది? ఓకే, మీకు స్టైఫండ్ అమౌంట్ మీద మీకు ఒక సందేహము ఉన్నట్టుగా నాకు అర్థమైంది. ఈ ఏఈడిపి ప్రోగ్రామ్స్లో ఇప్పటివరకే మేము స్టైఫండ్ అనేటువంటిది పిల్లలు కొంతమంది కొన్ని కాలేజెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రిటైల్ ఇండస్ట్రీ నుంచి ఈ స్టైఫండ్ అనేటువంటిది కూడా 2 రకాలుగా ఉంటుందమ్మా. ఏమిటి అంటే మామూలుగా మన సెక్టార్ స్కిల్ అనేటువంటిది స్టూడెంట్ని ఒక ఇండస్ట్రీకి మ్యాప్ చేస్తూ ఉంది. మ్యాప్ చేసినప్పుడు ఇండస్ట్రీకి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారంగా ప్రతి స్టూడెంట్కి స్టైఫండ్ అనేటువంటిది మినిమంగా 7,000 అనేటువంటిది రావాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా 7,000 వస్తుంది. అయితే ఇండస్ట్రీ అనేటువంటిది మనకు కొన్ని సందర్భాలలో ఏం చేస్తుంది అంటే కాస్త స్టైఫండ్ని పెంచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఎవరైతే 22-23లో ప్రారంభించబడినటువంటి ఏఈడిపి కోర్సెస్లో పిల్లలు ఎవరైతే ఈ కోర్సెస్ చేశారో వారికి స్టైఫండ్ ఆన్ అన్ యావరేజ్గా 9,000 నుంచి 10,000 మధ్యలో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే మినిమంగా కనీసంగా మనకు 7,000 రూపాయలు అనేటువంటిది స్టైఫండ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ 7,000 రూపాయలని కూడా ఒకవేళ ఇండస్ట్రీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం కళాశాలలన్నిటినీ కూడా మేము ఏం చేస్తున్నాము అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్స్ అనేటువంటిది ఒక సెంట్రల్ పోర్టల్ మనకు ఉన్నది. దాని సౌదర్న్ రీజియన్లో ఉన్నటువంటి ఆఫీస్ని బోట్ అంటాము, బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటాము. ఈ బోట్లో కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్ రిజిస్టర్ చేసుకుంటాడు, కాలేజు రిజిస్టర్ చేసుకుంటూ ఉంది. అదేవిధంగా బోట్లో ఇండస్ట్రీస్ కూడా రిజిస్టర్ చేసుకుంటారు. బోట్ యొక్క విధి విధానాలు ఏమిటి అంటే స్టూడెంట్ని ఏ ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీకి మ్యాప్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మ్యాప్ చేసి ఒకవేళ ఇండస్ట్రీ ఎక్కువ మొత్తం స్టైఫండ్ ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మినిమం 7,000 అమ్మ. ఈ మధ్యనే ఒక కొత్త రెగ్యులేషన్ కూడా వచ్చింది, ఇది కూడా పెంచడం జరిగింది. ఇది సుమారుగా 12,000 రూపాయలకు మినిమంగా పెంచడం జరిగింది. యూజీసీ అండ్ నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్లో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ప్రకారంగా ఈ స్టైఫండ్ కూడా పెరిగింది. సో అది మీ అప్రెంటిస్షిప్ అంటే మనకు వచ్చేటువంటి స్టైఫండ్కు సంబంధించినటువంటి విషయాన్ని మీకు తెలియజేశాము. మరి
మన పిల్లల యొక్క సందేహాలు మరి ఏమన్నా ఉంటే నివృత్తి చేద్దాం. తప్పకుండా. My name is Mayrunisa Begum. I am from Government Degree College, Begumpet. I recently graduated in BBA E-Commerce Logistics, an AEDP program, and I am currently working in cargo and logistics. So basically, what my course is an apprenticeship embedded program where we have 2 years of learning academically, theory based, and then last year, the third year of our course is basically an apprenticeship program. Apprenticeship program where we go and learn the things on the job training. We work in the industry, we step out there, we look how things work, we work in the steps, and we get to the understanding there. So firstly, when I first joined the course, I was curious because I had very little practical understanding of how the things work in the industry, how the logistics and supply chain work, and how the structure was. But this course, it helped me not just focusing on classroom learning, but combined with academics and real industry exposure from the beginning. Through the program, I was able to learn core concepts of supply chain management, core concepts of e-commerce, business-related stuff, freight forwarding and logistics, and handling documentation as well. But with the apprenticeship, I gained hands-on experience. This combination of theory and practical learning was helpful for me understanding how global trade functions and how things work in real time. And the apprenticeship element of AEDP, it plays a huge role in shaping my confidence and skills. It allowed me experience actual work environments, interact with professionals, understand industry expectation earlier in my career than other people do when they are doing their degree courses. And this gave me a strong advantage when stepping into the workforce. Today, I'm proud to say that I am working in cargo and logistics, where I've completed the final year of my apprenticeship. I have gained a lot of knowledge by working here and practically looking at things and practically working here. And it's a very strong advantage. I learned during my course directly, supports my day-to-day responsibilities right now as well. It improved my confidence. It gave me a level of understanding that I probably wouldn't have with only the classroom learning. One of the biggest highlights of my journey was winning gold medal at national level competition of India skills in logistics and freight forwarding. If I were to not have experience in the apprenticeship, if I were to not have experienced the real-time journey of the whole process of how the logistics and freight forwarding work, I wouldn't be here. And this course helped me a lot in focusing on this, and it has helped me in my whole journey. And I truly believe that program like AEDP is a great game changer. And for students, because they bridge the gap between education and employment by making students industry ready from day one, where you can know how the real time things work, where you can know how to fit in the room full of people who are experienced before you even go out of the classroom. So that's all I would say, that the experience that is provided by this program, it is something which is very crucial, which is something which is very amazing. That is something everyone should focus on. And AEDP program is something which has to be developed in all the other colleges as well. And my course has personally helped me a lot in shaping my career, and I am looking forward to doing more ahead. Thank you. My family's hope, my programs give. Namaste. I am Sherwani Sirpuram, a student of BBA Retail Operations at Government City College, Hyderabad. And I proudly work at MedPlus Pharma under the Apprenticeship Embedded Degree Program. I come from a modest family. My father is a daily wage worker, and supporting my education was not easy for my parents. But this program changed everything. From the very first year, I started earning a stipend while studying. For the first time, I was able to contribute to my family's expenses, pay my own college fees, my books, and even help them at sometimes. But it is not about money, how to manage and how to spend wisely. I learned self-discipline from my group, something no textbook can fully teach. Today, I stand here not just as a student, but as a responsible young professional who is proud to support her family. This program gave me not just a degree, it gave me a dignity and directions. Thank you. Good evening. My name is Shivshankar Chari. I am studying BBA in Retail Operations final year from Tara Government College, Sangareddy. I am currently working as a retail sales associate from Mangalagauri Shopping Mall, which is located at Balanagar, Hyderabad. First of all, I am very thankful for this opportunity, which is given by the CCE Education Department of Telangana and higher authorities. Since this is the AEDP course, in the first year and second year, we learn subjects and concept theoretically, and in the final year,
we are practically experiencing the concepts practically. So by this, I think that we can remember the concepts for the long time. When we learn the subjects theoretically and experience those concepts practically, I think we can remember the concept for the long time, and I am currently experiencing that. And I think these kind of concepts need to be implemented in all the courses as well. This will benefit all the students. I am also getting a stipend of 15,000, and by this I am being independent financially, and I am also supporting my parents. And I also recommend this type of course for the upcoming students. Thank you once again. Thanks for giving me this opportunity. Once again, I am very thankful to the CCE, Education Department of Telangana, and higher authorities and respected principal. Hi, I'm Srinidhi from Hyderabad Government Degree College, Begumpet. I am graduated from BBA E-Commerce and Logistics. I just want to share my experience regarding the BBA E-Commerce and Logistics. So this is in 2 years of integrated program, where 2 years we'll be doing our practical theory from the college, and the practical knowledge will be gaining in the final year from the on-job training, where we placed as an apprentice in different organizations. And personally, I got placed into Next Education India Private Limited into HR functions. So I am really very grateful and thankful for this opportunity, where I got to know what a corporate world will be and how the HR functions too. And majorly, I could suggest this course for all the people out there who is looking for the good opportunities. As a student like me with no background, with only thoughts and exposure, I was willing to do my practical knowledge on a corporate world, and the BBA course has given me a good opportunity. Especially choosing e-commerce is really a great idea for me, where I got to enhance my skill, explore the world, and to gain practical knowledge in each and every mile. I personally very grateful and thankful for my lecturers from Government Degree College for giving such a good opportunity. And coming to my e-commerce course, which is in 3 years of course, where 2 years were from the college, and each and every day my lecturers, Dr. Elliot and Ms. Priyanka ma'am has supported me, Dr. Sarita ma'am, and then the final year where we placed into different organization, it showed what exactly the HR function is, and into completely an e-commerce platform where ముఖ్యంగా మన ప్రియతమ సాంకేతిక కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి ఏ శ్రీదేవసేన ఐఏఎస్, అదేవిధంగా శ్రీ ఏ పుల్లయ్య గారు కార్యదర్శి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆ చివర డిప్యూటీ డైరెక్టర్ గిరిబాబు గారు సాంకేతిక విద్యాశాఖ, అదేవిధంగా బి శ్రీనివాస్ గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బడంగ్పేట్, అదేవిధంగా అడ్మిషన్ ఆఫీసర్స్ సాంకేతిక విద్యాభవన్ హైదరాబాద్, అందరికీ స్వాగతం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో కార్యదర్శి శ్రీమతి యోగిత రాణా గారి నాయకత్వంలో, మరీ ముఖ్యంగా సాంకేతిక విద్యాశాఖని కళాశాల విద్యాశాఖని రెండు జోడెడ్ల బండ్లలాగా ముందుకి కొత్త పుంతలు తొక్కిస్తున్నటువంటి మన కమిషనర్ గారు దేవసేన గారు, వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క మార్గదర్శి నాయకత్వంలో ఈ ప్రోగ్రాం అనేది సాంకేతిక విద్యాశాఖలో కానివ్వండి, కళాశాల విద్యాశాఖలో కానివ్వండి, ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో ఈ రాబోయే విద్యా సంవత్సరంలో 2026-27 విద్యా సంవత్సరం నుండి కొత్త కోర్సుల యొక్క రూపకల్పన జరిగింది, ఎలాంటి ఇండస్ట్రీ అనుసంధానం జరిగింది, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు పెంపొందించుటకై పిల్లలకి స్కిల్లింగ్ అండ్ వొకేషనలైజేషన్ ఏదైతే మిషన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైజింగ్ తెలంగాణలో భాగంగా మనము ఎన్నో వినూత్న ప్రోగ్రామ్స్ చేపట్టిన ఆ నేపథ్యంలో ఈ వివరాలన్నింటినీ స్టేక్ హోల్డర్స్ అయినటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి వివరించడం అనేది ఈ సాయంత్రం మనం అందరం ఇక్కడ సమావేశమైన దాని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సందర్భంలో మన కమిషనర్ గారిని, పేరెంట్స్ని, స్టూడెంట్స్ని ఉద్దేశించి ఈ నేపథ్యాన్ని, ఈ యొక్క ఫలితాలని, మా ఉద్దేశాలని అందరికీ సౌకర్యంగా వివరిస్తారని నేను కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం. నా పేరు దేవసేన. నేను కమిషనర్ కాలేజియేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్గా పనిచేస్తున్నాను. కాలేజియేట్ ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు డిగ్రీ కాలేజెస్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో ప్రవేశపెట్టిన కొత్త స్కిల్ బేస్డ్ నైపుణ్యానికి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మీరు వాటి గురించి మా జాయింట్ డైరెక్టర్ గారు, ఇతర అధికారులందరూ మాట్లాడటం విన్నారు. దాని గురించి ఒక్క నిమిషం చెప్పి నేను టెక్నికల్ ఎడ్యుకేషన్కి వస్తాను. ఏఈడిపిస్ అనేవి నిజానికి మీరు ఒక కాలేజ్లో ఒక డిగ్రీ కోర్సు, ఎస్పెషలీ గవర్నమెంట్ కాలేజ్, ఈ ఏఈడిపిలు ఎక్కడ కూడా ప్రైవేట్ కాలేజెస్లో ఇవ్వబడవు. గవర్నమెంట్ కాలేజెస్లో ఎప్పుడైతే ఒక డిగ్రీ కోర్సులో మీరు అడ్మిట్ అవుతారో ఆ కోర్సుకి సంబంధించిన 2 ఏళ్ల చదువు చదివిన తర్వాత 3వ సంవత్సరం పూర్తిగా ఇండస్ట్రీతో కలిసి వాళ్ళ ఇండస్ట్రీ యొక్క మెలకువలు తెలుసుకుంటూ అక్కడే వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళ దగ్గర స్టైపెండ్ కూడా తీసుకుంటూ, అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చే స్టైపెండ్ కూడా తీసుకుంటూ ట్రైనింగ్ పొంది చివరకు ఆ పట్టాతో పాటు, డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగం కూడా తీసుకుంటే ఒక అద్భుతమైన ఈ కోర్సులను మనం ఈ సంవత్సరం ఎక్కువ స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 99 కాలేజీలు, 96 కాలేజీల్లో మనం ఇవన్నీ NAAC అక్రెడిటెడ్ కాలేజెస్. NAAC అక్రెడిటేషన్ అనేది అంత మామూలుగా దొరికేది కాదు. అద్భుతమైన స్టాండర్డ్స్ ఉంటేనే ఆ NAAC అక్రెడిటేషన్ అనేది మనకు వస్తుంది. అలాంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో ఈ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం మీరు చూస్తే సీట్లను పెంచాం. మనం దాదాపు 11,000 సీట్లు ఏఈడిపిల్లో మనం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దోస్త్ కార్యక్రమం మనం ఏదైతే దోస్త్ అనే పోర్టల్ ద్వారా ప్రైవేట్ కాలేజెస్కి, గవర్నమెంట్ కాలేజెస్కి అన్నిటికీ కూడా స్టూడెంట్స్ని అనుసంధానం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అందులో కూడా మీకు గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించిన ఏఈడిపి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిగ్రీ కాలేజీల్లో కనపడతాయి. మీరు అవి పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి కూడా నా విన్నపం ఏంటంటే ఆ కోర్సెస్ని అత్యధికంగా మీరు చూస్ చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి దేశంలోనే ఒక మంచి కార్యక్రమం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో చేపట్టిన మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున చేపడుతున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగాన్ని ఇండస్ట్రీ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తూ వెంటనే ఉద్యోగం ఇప్పించే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో మీ పిల్లల్ని చేర్చాలని నేను కోరుకుంటున్నాను. అది ఏఈడిపి కాకుండా కూడా ఇతర కోర్సుల్లో కూడా, నాన్ ఏఈడిపి కోర్సుల్లో కూడా ఈ సంవత్సరం మొత్తం సిలబస్ని, కరికులం అంతా కూడా దాన్ని రివైజ్ చేయడం జరిగింది. దాన్ని ఆ కరికులం మీరు ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్టు ఏ ఒక్కటి కూడా వదలకుండా అన్నిటినీ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, అంటే ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి హైదరాబాద్ లాగా, లేదంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లాగా అలాంటి మంచి పేరు గల ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఆ సిలబస్ని మనం మార్చుకోవడం జరిగింది. దానివల్ల పిల్లలకి మేటి నాలెడ్జ్ అనేది రావటం, అంతేకాకుండా ఎక్కడైనా ఉద్యోగంలో చేరడానికి ఏఈడిపి కోర్సులకి ఎలా అయితే నైపుణ్యాన్ని ఇస్తున్నామో నాన్ ఏఈడిపిలో కూడా కొంత నైపుణ్యాన్ని పెంచే విధంగానే మీరు సంవత్సరం పాటు ఫీల్డ్లో ఇండస్ట్రీ ట్రైనింగ్ చేయకున్నా కూడా అలాంటి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ నాన్ ఏఈడిపి కోర్సులు కూడా పనికొచ్చే విధంగా తీర్చిదిద్దబడ్డాయి. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే వీలున్నంత ఏఈడిపి కోర్సెస్ దాదాపు 11,000 సీట్లు ఏవైతే మనం కేటాయించామో వాటిని అన్నింటినీ కూడా మీరు తీసుకోవాలి. అవి కాకుండా ఏ డిగ్రీ కోర్సులో కూడా మీరు గవర్నమెంట్ కాలేజీల్లో చేరితే మంచి టీచర్స్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మీకు లభిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సిలబస్ని మనం మార్చుకోవటము, ఇండస్ట్రీతో టైఅప్స్ పెట్టుకోవటం అనేది మొట్టమొదటిసారి గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంత్రి గారు కూడా వారే. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా చేపట్టడం జరగలేదు. సో పెద్ద ఎత్తున అందరూ కూడా అటు తల్లిదండ్రులే కావచ్చు, పిల్లలే కావచ్చు, మీరు
డిగ్రీ కాలేజ్లో చేరదలుచుకుంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో చేరండి. అందులో మళ్ళీ ఏఈడిపి కోర్సుల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. అవి సరే సీట్లు ఎక్కువ ఉన్నాయి, అవి వీలున్నంత చేసుకోండి. అవి కాకుండా కూడా మిగతా డిగ్రీ కోర్సుల్లో కూడా దయచేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో చేరితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తూ, ఇప్పుడు సాంకేతిక విద్యకు వద్దాం. డిగ్రీ కాలేజ్లో 10+2 అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు జాయిన్ అవుతారు. కానీ పాలిటెక్నిక్ ఏంటంటే 10వ తరగతి పిల్లలకు కూడా మంచి సాంకేతిక విద్యను అందించే విధంగా, అదే డిప్లొమా స్థాయిలో, దానివల్ల పిల్లలకు వెంటనే అంటే మీకు 3 ఏళ్ల పాలిటెక్నిక్ కోర్స్ చేయంగానే ఉద్యోగం వచ్చే విధంగా తీర్చిదిద్దబడిన కోర్సు. అయితే పాలిటెక్నిక్స్కి సంబంధించి కూడా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మనం ఈ సిస్టమ్స్ అన్నీ మార్చుకోవడం జరిగింది, సిలబస్ మార్చుకోవడం జరిగింది. మన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఐఐటి హైదరాబాద్ కావచ్చు, ఇండస్ట్రీలో అంటే ప్రస్తుతం మనకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనే ఒక సంస్థ అన్ని రకాల పరిశ్రమలతో కోఆర్డినేషన్ చేసే సంస్థ. వాళ్ళతో ఉద్యోగాలు కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ట్రైనింగ్లు కానీ ఇవ్వగలగడానికి పూర్తిగా వాళ్ళ సామర్థ్యం ఉన్న సంస్థ. ఆ సంస్థని అలాగే టాటా టెక్నాలజీస్ అంటే మనకు పేరు వింటేనే తెలుస్తుంది అసలు టాటా అనే పేరుకి ఉన్న విలువ. వాళ్ళు టెక్నాలజీ పరంగా చూస్తే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాల్లో ఉన్న మంచి టెక్నాలజీని అందజేయగలిగే సామర్థ్యం గల సంస్థ. వారిని కూడా సంప్రదించాము. అట్లాగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ టీసీఎస్, ఫిలిప్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, గవర్నమెంట్ సంస్థలకు వస్తే ఈసీఐఎల్, అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా, స్నైడర్ ఎలక్ట్రిక్, ఎస్ఎన్పి గ్లోబల్, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీకు ఎట్లాంటి ఉద్యోగాలు కావాలి, మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వగలరు, మీరు ఎలాంటి సామర్థ్యాలు మా స్టూడెంట్స్లో ఉంటే మీరు ఉద్యోగాలు ఇవ్వగలరు అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేసి అన్ని కోర్సులను కూడా ఇండస్ట్రీ రెడీగా చేయడం జరిగింది. అంటే మీరు చదివే కోర్సు వెంటనే ఇండస్ట్రీ మిమ్మల్ని పికప్ చేసుకొని ఉద్యోగం ఇవ్వగలిగే అవకాశం ఉండే విధంగా దాన్ని తీర్చిదిద్దబడింది. అంతేకాకుండా ఎక్కడైతే ట్రైనింగ్ అవసరమో ఆ ట్రైనింగ్ కూడా ఎలా ఉండాలి ఫీల్డ్లో అంటే ఇంటర్న్షిప్ చేస్తాం. మనం పాలిటెక్నిక్ 3 ఏళ్ల కోర్సులో 2 ఏళ్ళు కాలేజీలో చదువుతాం, మధ్య మధ్యలో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ విజిట్స్ ఉంటాయి. 3వ సంవత్సరంలో 6 నెలల పాటు మీరు డిగ్రీ కోర్సుల్లో సంవత్సరం అయితే పాలిటెక్నిక్లో 6 నెలల పాటు ఇంటర్న్షిప్ పేరిట ఇండస్ట్రీలో ట్రైనింగ్ అవటం జరుగుతుంది. అలాంటి ట్రైనింగ్ టైప్స్ని కూడా పెద్ద పెద్ద సంస్థలతో మనం చేసుకున్నాం. అంతేకాకుండా ఇలాంటి కోర్సులని ఇవ్వాలి అని అంటే కొన్ని అంశాల మీద మన లెక్చరర్స్కి, మన ఫ్యాకల్టీ ఎవరైతే నేర్పే ఉపాధ్యాయులు ఉంటారో వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవే పెద్ద సంస్థలతో వారికి ట్రైనింగ్ ఇప్పించడం కూడా జరుగుతోంది. కాబట్టి రేపు పాలిటెక్నిక్లో చేరే ప్రతి విద్యార్థికి అటు ఒక పక్క నుంచి మంచి కోర్సుని నేర్పడానికి పూర్తి సామర్థ్యం గల ఫ్యాకల్టీ అంటే ఉపాధ్యాయులు, అలాగే మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్న్షిప్ ఇచ్చి ఉద్యోగం ఇవ్వగలిగే ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా ఇప్పుడే మనం టైఅప్ చేసుకున్నాం. మీకు పాలిసెట్ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ అనేది ఇప్పుడిప్పుడే మనం మొదలు పెట్టుకున్నాం. ఫస్ట్ రౌండ్ మనం 1-2 రోజుల్లో పూర్తి చేసుకోబోతున్నాం. ఈ క్రమంలో తప్పకుండా పాలిసెట్లో పాస్ అయి ఉత్తీర్ణులైన విద్యార్థులందరినీ కూడా, వారి తల్లిదండ్రులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, గవర్నమెంట్ పాలిటెక్నిక్లలో తప్పకుండా మీరు చేరాలి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఉట్టి నైపుణ్యమే కాదు, నైపుణ్యంతో పాటు విద్యతో పాటు ఉద్యోగం, ఇవన్నీ కూడా మీకు పాలిటెక్నిక్ మాత్రమే ఇవ్వగలదని చెప్పి నేను మీకు తెలియచేసుకుంటూ, ఇక్కడ మాకున్న ఇతర అధికారులందరినీ కూడా వారి ఒపీనియన్స్ని నేను మిస్ అయిన ఏమైనా విషయాలు ఉంటే కూడా వారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మన పుల్లయ్య గారు, వారు ఎస్బిటెట్ మన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్కి సంబంధించిన సెక్రటరీ గారు, వారిని నేను వాళ్ళ పాలిటెక్నిక్కి సంబంధించిన విషయాలు మీకు చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.
శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్ మేడం. శ్రీమతి శ్రీ దేవసేన మేడం గారు, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పాలిటెక్నిక్ అనే విద్యకి ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అయిందంటే మరి కమిషనర్ మేడం గారు, సెక్రటరీ మేడం గారు, మరి సీఎం గారి సారథ్యంలో ఈరోజు 35 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. ఇలాంటి కొత్త పుంతలు ఇప్పుడు డిపార్ట్మెంట్ తొక్కుతుందంటే నిజంగా వారికి హృదయపూర్వకమైన నమస్కారాలు పిల్లల తరఫున, పేరెంట్స్ తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేసుకుంటూ, నెవర్ సీన్ ది ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా ఆల్సో స్టార్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్య అంటే ఎస్ఎస్సి విద్యార్థులు మరి ఒక పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా ఈ సంవత్సరం 1,07,000 మంది అప్లై చేసుకుంటే 92,000 మంది ఉత్తీర్ణులైతే మనకిప్పుడు దాదాపు గవర్నమెంట్ ప్రైవేట్లో కలిపి 33,140 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్లో అయితే 18,780 సీట్లు ఉన్నాయి. వీటి కోసం కౌన్సిలింగ్ నిన్నటి నుంచి ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి మనకి. కాబట్టి మనకి ఎస్ఎస్సి తర్వాత 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక విద్యార్థిని పాలిటెక్నిక్ విద్య మా చేతిలో పెడితే 3 సంవత్సరాలు అంటే 18వ సంవత్సరం తర్వాత ఖచ్చితమైనటువంటి ఉద్యోగం, అది గవర్నమెంట్ కావచ్చు, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగితే, ప్రైవేట్ కావచ్చు, మినిమం ఆఫ్ ఒక 18 నుంచి 20,000 జీతంతో స్టూడెంట్ని మళ్ళీ మేము ఇండస్ట్రీకి అప్పచెప్పడం జరిగిద్ది అన్నట్టు. అంటే దాదాపు ఉద్యోగం గ్యారంటీ అనేటటువంటి ఒక చదువు ఉంది అంటే అది పాలిటెక్నిక్ విద్య. దాన్ని పర్ఫెక్ట్గా ఇది అనుభవం మీద చెప్తున్నటువంటి విషయం అన్నట్టు. రెండో విషయం, ఒకవేళ పిల్లలు ఇంజనీరింగ్ కింద వెళ్ళే అవకాశం కూడా ఉంది. టాప్ 20 కాలేజీలో దాదాపు సీట్లు తెచ్చుకుంటున్నారు వాళ్ళకున్న 10% కోటాలో. ఒకవేళ స్టూడెంటు ఆఫ్టర్ 3 years ఇంజనీరింగ్ అయిన తర్వాత మినిమం ఆఫ్ 80,000 to 1,00,000 జీతంతో బయటకు వస్తున్నారు యూనివర్సిటీ నుంచి పాలిటెక్నిక్ పిల్లలు. ఒకవేళ వాళ్ళు ఎంటెక్ గిన వెళ్ళటం జరిగిందంటే అందరూ కూడా దాదాపు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి అప్పుడు మినిమం ఆఫ్ 1.5 to 2 lakhs వస్తున్నారు. పిహెచ్డీకి వెళ్ళారు కూడా మా పాలిటెక్నిక్ విద్యార్థులు ఎన్ఐటీ ఆర్ ఐఐటీలో సీటు ఖచ్చితంగా తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ప్రేమ సంస్థలో కూడా వెళ్తున్నారు. ఇది పాలిటెక్నిక్ విద్య. అదేవిధంగా ఫీజు తీసుకుంటే ఓసీ స్టూడెంట్కి 3,800 రూపాయలు, 3 సంవత్సరాలు కలిపి కూడా 11,000 రూపాయల్లో 20,000 ఉద్యోగం ఇచ్చేటటువంటి ఒక ఉద్యోగాన్ని చేతిలో పెట్టి, ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళకపోతే అతనికి మరి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు ఖచ్చితంగా వచ్చినట్టుగా చేసేటటువంటి విద్య పాలిటెక్నిక్ విద్య. ఇక్కడ మా విద్యలో మరి 50% థియరీ ఉంటుంది, 50% ప్రాక్టికల్స్ ఉంటాయి. మా స్టాఫ్ అంతా దాదాపు కూడా అందరూ ఎన్ఐటీలో, తర్వాత ఐఐటీస్ నుంచి, తర్వాత స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జామ్ రాసి వస్తారు. మరి వారందరూ కూడా చక్కగా కమిటెడ్, డెడికేటెడ్, ఓరియంటెడ్గా టీచింగ్ చేస్తారు. ల్యాబొరేటరీస్ కూడా సాధ్యమైనంత వరకు మనకి వాళ్ళకి ప్రాక్టికల్స్ కూడా జరుగుతాం. కాబట్టి పిల్లలు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడైతే గవర్నమెంట్ ఏదైతే అంటుందో విత్ స్కిల్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వారికి పిల్లలకి ఎప్పుడు కూడా అబ్బుద్ది. మేడం గారు చెప్పినట్టుగా 6 నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సు, ఒక చేతిలో ఉద్యోగము, ఒక చేతిలో ఎక్స్పీరియన్సు, ఒక చేతిలో ఇంజనీరింగ్ సీట్తో కూడా వాళ్ళు బయటకు రావడం జరిగింది. విద్యార్థులు మేము అనుకుంటాం మొదట వచ్చినప్పుడు పేరెంట్స్ ఓరియంటేషన్ నాడు చెప్తామన్నట్టు, మీ పిల్లలు మా మాట విని చక్కగా చదువుకుంటే ఖచ్చితమైన ప్రయోజకులను చేస్తామనేటటువంటి మాట మేము ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపాల్స్గా ఉన్నప్పుడు కానీ, మా లెక్చరర్స్ ఉన్నప్పుడు కానీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిజమైనప్పుడు నిజంగా సంతోషపడతాం అన్నట్టు. అదేవిధంగా మేడం గారు చెప్పినట్టుగా మనకిప్పుడు కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ కూడా పెట్టాం. ఆ విషయాలు మేడం గారు చెప్తారు నెక్స్ట్ దాంట్లో. కాబట్టి పాలిటెక్నిక్ విద్య ఒక సామాన్యమైనటువంటి విద్యార్థి కూడా ఎఫర్ట్ చేయగలిగినటువంటి విద్య. మరి అదేవిధంగా చక్కటి స్కిల్స్తో ఒక ఉద్యోగంతో బయటకు వచ్చిన విద్యను చెప్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకున్నా. మేడం గారు మిగతా విషయాలు మా సహచర మరి ఆఫీసర్లు కూడా తెలియజేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పుల్లయ్య గారు. వెంకటేశ్వర్లు గారు, మీరు కొంత మన కొత్త కోర్సుల గురించి చెప్తూ ఇతర అధికారులతో కూడా వారిని మాట్లాడించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు మేడం. మా కమిషనర్ సారథ్యంలో ఈ సంవత్సరము ఒక 10 కొత్త డిప్లొమా ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఒక 5 డిప్లొమా ప్రోగ్రామ్స్ దేశంలో ఎక్కడా లేనటువంటి ప్రోగ్రామ్స్ కూడాను ఇండస్ట్రీ వాళ్ళని కన్సల్ట్ చేసి ఇండస్ట్రీ నీడ్స్ని గుర్తించి వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా అండ్ ఐఐటి హైదరాబాద్ లాంటి ప్రముఖ సంస్థలో వాళ్ళ యొక్క అధ్యాపకుల యొక్క నేతృత్వంలో ఈ 5 కొత్త కోర్సులు రూపకల్పన చేసి వాటికి కోర్స్ కంటెంట్ తయారు చేసేసి వాటికి ఎఫ్డిపి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడాను రూపొందించేసి ఈ బృహత్ ప్రణాళికను అంతటిని కూడాను సవివరంగా
ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ద్వారా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ చైర్మన్ గారిని, కార్యదర్శి గారిని కలిసి మా యొక్క ఇనిషియేటివ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా యాక్చువల్గా ఈ కొత్త కోర్సులు అప్లోడ్ చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత కూడాను యాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మెజర్ అసలు ఏఐసిటీనే ఇట్లాంటి పనులు చేయవలసింది, దానికి బదులుగా సాంకేతిక విద్యా కమిషనర్ తెలంగాణ వారు ఇట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు కాబట్టి యాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ ది ఎంటైర్ కంట్రీగా ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ని ప్రోత్సాహం చేస్తూ సెమీ కండక్టర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్, డిప్లొమా ఇన్ ల్యాండ్స్కేప్ డిజైన్ అండ్ డిప్లొమా ఇన్ మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా లేవు. ఈ 5 ప్రోగ్రామ్స్ మరీ ముఖ్యంగా స్పెషల్ టు తెలంగాణ. ఇవే కాకుండాను ఇతర ప్రోగ్రామ్స్ కూడాను మనము పెట్టుకుంటున్నాము. డిప్లొమా ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ రామంతపూర్ పాలిటెక్నిక్లో, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ యాజ్ పర్ ఇండస్ట్రీ 4.0 నామ్స్ ప్రకారము టాటా టెక్నాలజీస్ వాళ్ళ యొక్క సాంకేతిక సహకారంతో, అండ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటేనే సరిపోదు, దాని ఆక్యుపేషన్ కన్స్ట్రక్షన్ నుండి ఆక్యుపై అయ్యే వరకు ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ ఇన్ బిట్వీన్ వాటి కూడాను మనము ఈ సిఐఐ బిల్డింగ్ సర్వీసెస్ వాళ్ళను సంప్రదించి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కోర్సు బిల్డింగ్ సర్వీసెస్. అంతేకాకుండాను డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్, డిప్లొమా ఇన్ ల్యాండ్స్కేప్ డిజైన్, అంటే స్టార్ట్ టు ఫినిష్, బ్రిక్ మోర్టార్ టు ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్, ఇంటీరియర్ డిజైన్, ల్యాండ్స్కేప్ డిజైన్, ఇట్లా ది హోల్ స్పెక్ట్రమ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా మనం పెట్టుకుంటున్నాము. అంతేకాకుండా డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ కోర్సు కూడాను మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాము. ఈ రకంగా ఈ 10 కోర్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 59 కాలేజెస్లో ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మా యొక్క ఇంటేక్ అనేది 4,200 ఈ సంవత్సరం పెరుగుతోంది. అంతేకాకుండాను కొన్ని కొత్త ఉన్న కోర్సెస్ యొక్క వాటి యొక్క రిమూవల్ ఆఫ్ అబ్సోలెసెన్స్ అండ్ మోడర్నైజేషన్ పద్ధతి ద్వారా డిప్లొమా ఇన్ కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్ని కొన్ని కొత్త ఎలిమెంట్స్ తయారు చేసి దాన్ని కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుగాను, అండ్ ఎలక్ట్రానిక్ అండ్ వీడియో ఇంజనీరింగ్ కోర్స్ని కొన్ని దాంట్లో మోడర్న్ ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేసి యాజ్ పర్ ది అడ్వైస్ గివెన్ బై ది విజువల్ మీడియా ఇండస్ట్రీ మల్టీమీడియా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గాను, ప్రింటింగ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లేటెస్ట్ డేటా అనలిటిక్స్ అనుసంధానం చేసి ప్రింటింగ్ టెక్నాలజీ అండ్ డేటా అనలిటిక్స్ కోర్సు గాను, టెక్స్టైల్ టెక్నాలజీలో ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్ఫ్యూజ్ చేసి కొత్త కోర్స్ని టెక్స్టైల్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కూడాను ఉన్న కొన్ని కోర్సెస్ని రూపాంతరం చెందేసి అప్డేట్ చేశాము. కొన్ని కొత్త 10 కోర్సులు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాము. దాంట్లో ఒక 5 కోర్సెస్ మటుకు ఎక్కడ లేనటువంటి కోర్సెస్ కూడా మనం చేశాము. ఇంతే కాకుండాను కొన్ని కామన్ ఇంటర్డిసిప్లినరీ సబ్జెక్ట్స్ యాజ్ పర్ ది లేటెస్ట్ ఇండస్ట్రీ నీడ్స్ కూడా పొందుపరచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్, టెక్నో ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్, డిజిటల్ ఫ్యాబ్రికేషన్. ఈ కోర్సెస్ అన్నీ కూడాను దే ఆర్ నో లాంగర్ అవి కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాంచ్కి సంబంధించింది కాదు, అన్ని బ్రాంచ్లకు అనుసంధానము చేసేసేటువంటి కామన్ కోర్స్ సిలబస్ కూడా రూపొందించేసి ఈ పిల్లలకు స్కిల్లింగ్ అండ్ వొకేషనలైజేషన్ చేయడం ద్వారా పిల్లల్ని ఇండస్ట్రీతో అనుసంధానం చేసి జాబ్ రెడీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తోటి పిల్లలను తీర్చిదిద్దేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మా విద్యాశాఖ మంత్రి కూడాను వివిధ విద్యాశాఖ సమావేశాల లోపల మన సీట్లు అన్నీ నిండిన పిల్లవాడు చదువుకోవాలి, చదువుకున్నవాడు పాస్ కావాలి, పాస్ అయినవాడు ఉద్యోగం చేరుకోవాలి. ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ వారు ప్రిస్క్రైబ్ చేసిన ఏదైతే మెథడ్ ఉందో దాన్ని లెటర్ అండ్ స్పిరిట్గా ఇంప్లిమెంట్ చేసే దానిలో భాగంగా మా సెక్రటరీ గారి స్ఫూర్తితోటి, మా మేడం నాయకత్వంతో మేము ఇవన్నీ పనులు చేస్తున్నాము. ఈ పనులు ఏవైతే అకాడమిక్ ఇనిషియేటివ్ చేస్తున్నామో మా స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఈ ఫలాలు అందించవలసినటువంటి పిల్లలకు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఈ విషయ పరిజ్ఞానం పూర్తిగా చేరినట్లయితే పిల్లలు వాటి సద్వినియోగం చేసుకొని వాళ్లకు ఉద్యోగము ఉపాధి రావడంతో పాటు మన స్కిల్లింగ్ ఈకోసిస్టమ్ ఆఫ్ తెలంగాణ రైజింగ్కి పాటుపడడం కోసము మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఈ నేపథ్యంలో
నా పక్కనే ఉన్నటువంటి మా సీనియర్ ఆఫీసర్ బి శ్రీనివాస్ గారు, వారు ఒక సీనియర్ ప్రిన్సిపలే కాకుండాను అడ్మిషన్ ఆఫీసర్, వారి నేతృత్వంలోనే ఈ పాలిసెట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పాలిసెట్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఏ స్టేజ్లో ఉంది, పిల్లలకు హెల్ప్ లైన్ సెంటర్స్ మేము అన్నీ ఇంతకుముందు కొన్ని కాలేజీలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉండేవి. ఈ సంవత్సరం మటుకు అన్నింటికి అన్ని రాష్ట్రంలో ఉన్న 59 ప్రభుత్వ పాలిటెక్నిక్లు అన్నింటిలో కూడాను ఈ కౌన్సిలింగ్కి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకు ఫెసిలిటీ చేసే మేము ఆ ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ వివరాలని ఈ పాలిసెట్లో ఎలా పాల్గొనాలి, ఈ ఉన్నటువంటి మా మేడం తీసుకుంటున్న స్టెప్స్ని వాటి యొక్క ప్రతిఫలం ఎలా పొందాలి, మా ఎన్రోల్మెంట్ ఎలా పెంపొందించుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడాను పిల్లలకి, పేరెంట్స్కి, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ని కూడా అడ్రస్ చేయవలసిందిగా నా పక్కనే ఉన్న శ్రీనివాస్ గారిని నేను కోరుకుంటున్నాను. సో గుడ్ ఈవినింగ్ టు కమిషనర్ మేడం అండ్ ఆల్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఐఎమ్ శ్రీనివాస్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ది అడ్మిషన్స్. సో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి యొక్క మార్పులు చేర్పులు కొత్తగా డిపార్ట్మెంట్లో పాలిటెక్నిక్ విద్యని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఏవైతే ఏర్పాట్లు మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయో వాటితో పాటు ఈ ప్రవేశాలకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సో వీటిలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ అడ్మిషన్స్ యొక్క ప్రక్రియని చాలా ఎర్లీగా, అంటే మనము జూన్లోనే క్లాస్ వర్క్ కమెన్స్ చేయాలి, ప్రారంభించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోని, పిల్లల్ని తొందరగా కాలేజీలకు తీసుకోవాలంటే ఆలోచనతోని అడ్మిషన్ యొక్క ప్రక్రియ అనేటువంటిది ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. మొన్న మనకు 27 మే నుండి ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. అండ్ ఈ ప్రజెంట్గా ఇట్ ఈస్ అండర్ గోయింగ్ దిస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్నది. కాబట్టి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆల్రెడీ నిన్నటి నుండి స్టార్ట్ అయింది. నిన్న అంటే దట్ ఈజ్ ఆన్ 29th of May. సో చక్కటి రెస్పాన్స్ ఉంది ప్రజెంట్గా. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి యొక్క రేంజ్లో పిల్లలు కూడా మనకి కాలేజీలలో వచ్చేసి వెరిఫికేషన్ ప్రాసెస్కి అటెండ్ అవుతున్నారు. సో వీటిలో ముఖ్యంగా కొన్ని వివరాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే గతంలో లాగా కాకుండా ఈ సంవత్సరము ప్రతి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో హెల్ప్ లైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి 59 ప్రభుత్వ కళాశాలలో పాలిటెక్నిక్ కాలేజీలలో ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ని అంటే పిల్లలకు చేరువగా, పేరెంట్స్ని ఎక్కువ దూరం ట్రావెల్ చేయకుండా వారికి దగ్గరగా వెళ్ళి ఈ యొక్క ఏర్పాటు చేయడం మూలంగా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నటువంటిది ఒక ఆశయంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా పేరెంట్స్కి అండ్ విద్యార్థులకి మేము చేసేటువంటి యొక్క విన్నపం ఏంటంటే, మీరు ఆ యొక్క మా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు కావాల్సినటువంటి ఆప్షన్ ఎంట్రీ, అంటే కళాశాలల ఎన్నిక మరియు కోర్సెస్ యొక్క ఎన్నిక ఏవైతే ఉంటుందో ఈ రెండు కూడా అక్కడ అదే కళాశాలలో మా గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఇవ్వడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చక్కటి స్టాఫ్ ఉన్నారు, మీకు మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. ఏ కోర్సెస్కి మీకు ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతున్నది, ఏ కళాశాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉన్నదో ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు ఏ కళాశాలలో ఏ ప్రభుత్వ పాలిటెక్నిక్లలో సీట్ రావడానికి అవకాశం ఉన్నది, ఈ వివరాలన్నీ కూడా మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడము. అంతేకాకుండా ఆ కళాశాలలో టూరింగ్, దట్ ఈజ్ అంటే అక్కడ ఉన్నటువంటి పొందుపరిచినటువంటి యొక్క ల్యాబొరేటరీ ఫెసిలిటీస్, క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ అండ్ ఈ క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మీకు చూపించి మంచి గైడ్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో ఇక్కడ మేము ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేటువంటిది ఏంటంటే, మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడనే మీరు ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఏమవుతుంది, మీరు వెళ్ళిన తర్వాత బయటికి ఎక్కడో నెట్ సెంటర్స్లో కానీ ఇంకా వేరే దగ్గర కాడ ఈ యొక్క ఆప్షన్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన సందర్భాలలో మీకు సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్, అంటే మీ వివరాలు, మీ మొబైల్ నంబరు, మీ యొక్క యూజర్ నేము, పాస్వర్డ్, మీకు వచ్చేటువంటి ఓటీపీలు ఇవన్నీ కూడా మిస్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరిని కోరుకునేటువంటిది సాధ్యమైనంత వరకు మీరు మా హెల్ప్ లైన్ సెంటర్స్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్కి వచ్చి వాళ్ళు అప్లై చేసుకుంటే అది ఈజీగా అవుతుంది. అలాగే మన లెక్చరర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి గైడ్ కూడా చేస్తారు అనేది మీ ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ మేడం. సో దాంతోపాటు ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టుగా మీకు కూడా మనం ఎర్లీగా కమెంట్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనము ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కానివ్వండి, అలాట్మెంట్ అనేటువంటిది June 6th సరికి ఈ యొక్క అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ June 8th నుండి, ఇంకా కమింగ్ 1 వీక్లో June 8th నుండి మన యొక్క కళాశాలలలో పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నీ కూడా
వర్కింగ్ దట్ ఈస్ క్లాస్ వర్క్ కమెంట్స్ అవుతుంది. కాబట్టి 6th అలాట్మెంట్ అండ్ 8th జూన్ నుండి మనకు క్లాస్ వర్క్ అనేటువంటిది కమెంట్స్ అవుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎర్లీగా క్లాస్ వర్క్ వచ్చేసి మనకు అకాడమిక్ సెషన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఈ సంవత్సరం జరుపుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఈ యొక్క ప్రభుత్వ కళాశాలలో చేరడానికి మీ యొక్క వార్డ్స్ని, మీ యొక్క పిల్లల్ని ఎంకరేజ్ చేసేసి ఆ యొక్క ఫెసిలిటీ ఏవైతే మేము ఈ యొక్క రివ్యాంప్స్ పూర్తిగా చేస్తున్నామో, సిలబస్లో కానివ్వండి, ఇండస్ట్రీ టైప్ కానివ్వండి, ఏవైతే చేస్తున్నామో వాటన్నిటిని కూడా ప్రాపర్గా వాడుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు, మీరు ఇందాక చెప్పారు కదా మనకు కొత్త ప్రోగ్రామ్స్ వచ్చినాయి, కానీ ప్రతి ప్రోగ్రాంలో కూడా ఒక కొత్తదనం తీసుకొచ్చామని. సో ఆ విషయానికి సంబంధించి మీరు మన ఇతర అధికారులతో కూడా చెప్పించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు మేడం. మన గిరిబాబు గారు పూర్తిగా ఈ కోర్సెస్ యొక్క రూపకల్పన కానివ్వండి, ఇండస్ట్రీస్ తోటి అనుసంధానం చేయడం కానివ్వండి, ఈ కోర్సెస్ కంటెంట్స్ తర్ఫీదు పొందడం కోసము RIT, IIT అండ్ ఇతర CDAC సంస్థల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడాను వారి యొక్క మార్గదర్శకత్వంలో మనం అన్ని జరిపించుకున్నాం. కాబట్టి గిరిబాబు సార్ ఇప్పుడు అన్ని వివరాలు లైక్ ఈ మనము ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్, ఈ మనం చేసినటువంటి ఇనిషియేటివ్స్ యొక్క ఇంపాక్టు, మన పిల్లలకు స్టైపెండ్కి రావడం కోసం ఎలాంటి కృషి చేస్తున్నాము, NATS రిజిస్ట్రేషన్ విషయం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క ఆధ్వర్యంలో వాటి యొక్క కోఆర్డినేషన్లో మనం చేసిన కృషి, బోట్ హెల్ప్ కూడా ఏ రకంగా తీసుకున్నాము, ఇవన్నీ మీ ప్రత్యక్షంగా మీ సారథ్యంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు సవివరంగా చెప్పినట్లయితే మన విద్యార్థులకి, పేరెంట్స్కి మన ఉద్దేశాలు అర్థమై మన కోర్సులను కూడా ఆదరించి వాళ్ళు ప్రోత్సాహంతో ఈ కోర్సులను వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటారు. మనము ఏదైతే పర్పస్ కోసం మనం స్కిల్లింగ్ మిషన్ మనం ఇవన్నీ చేస్తున్నామో ఆ ఆశయం కూడా సిద్ధిస్తుంది. కాబట్టి గిరిబాబు సార్ని ఈ విషయాల్ని విశదీకరిస్తూ మాట్లాడవలసిందిగా నేను వినవించుకుంటున్నాను. కమిషనర్ మేడం ఇందాక తెలియజేసినట్టు పాలిటెక్నిక్ కోర్సులో 3 years కోర్సులో 6 నెలలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తారు. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో వేరియస్ రెప్యూటెడ్ ఇండస్ట్రీస్కి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలు స్టైఫండ్ పొందడం జరుగుతుంది. ఈ స్టైఫండ్ మినిమం 10,000 నుండి మ్యాక్సిమం 18,000 వరకు స్టైఫండ్ వస్తున్న పిల్లలు ఉన్నారు. ఈ 18,000 స్టైఫండ్ పొందుతున్న కంపెనీల్లో ఆజాద్ ఇంజనీరింగ్ కానీ హైటెక్ సొల్యూషన్స్ అని రకరకాల కంపెనీల్లో 18,000 మ్యాక్సిమం స్టైఫండ్ తీసుకుంటున్నారు. మినిమం 10,000 వరకు స్టైఫండ్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా ట్రైనింగ్ పీరియడ్లో ఏ విద్యార్థి అయినా స్టైఫండ్ తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనకు ఒక 5 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి ప్రతి పిల్లవాడికి ప్రతి మంత్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఖచ్చితంగా స్టైఫండ్ వచ్చే ప్రతిపాదన కూడా గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి ఒక్కరికి స్టైఫండ్ వచ్చే విధానము డిపార్ట్మెంటు చేస్తున్నది. ఇకపోతే ట్రైనింగ్తో పాటు ఈ సంవత్సరం కొత్తగా చేస్తున్న విషయాల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా కష్టపడి చేయడం జరిగింది. ఈ సంవత్సరం పాలిటెక్నిక్లో దాదాపు 8,000 మంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో పాలిటెక్నిక్ పాస్ అయిపోతుంటే 1,200 దాకా క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు పొందడం జరిగింది. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ పొందిన కాలేజీల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఒక 120 మంది ప్లేస్మెంట్స్ అయ్యారు. అలాగనుకుని హైదరాబాద్ ఒక్కటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావటం కాకుండా కొత్తగూడెం లాంటి పాలిటెక్నిక్లో కూడా దాదాపు 100 మంది ప్లేస్మెంట్స్ అయ్యారు. నల్గొండ పాలిటెక్నిక్లో కూడా ఒక 60 మంది స్టూడెంట్స్ ప్లేస్ అవ్వటం జరిగింది. కాబట్టి పాలిటెక్నిక్ చేరిన విద్యార్థుల్లో ప్లేస్మెంట్లను ప్రోత్సహించడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరము గొప్పగా చెప్పుకోవాల్సిన ప్లేస్మెంట్స్లో థాట్ వర్క్స్ అనే ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ పాలిటెక్నిక్ విద్యార్థులకి 8 లక్షల రూపాయలు జీతం ఇచ్చి ప్లేస్మెంట్ సెలెక్షన్ జరిగింది. ఈ థాట్ వర్క్స్లో 4 విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు 8 లక్షల జీతంతో ఉద్యోగం సాధించడం జరిగింది. ఈ విధంగా ట్రైనింగ్కి, క్యాంపస్ ప్లేస్మెంట్కి డిపార్ట్మెంట్ చాలా ఎక్కువగా పట్టుదలతో చేస్తుంది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ప్రతి ఒక్క విద్యార్థి నాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని నాట్స్ ద్వారా స్టైఫండ్ పొందడానికి ప్రొసీజర్ ఏమిటంటే ప్రతి విద్యార్థి ఫస్ట్ నాట్స్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ప్రతి ఇన్స్టిట్యూట్ నాట్స్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఏ విద్యార్థి అయితే నాట్స్లో రిజిస్ట్రేషన్ అయినా ఇండస్ట్రీకి వెళ్తారో
అక్కడ కంపెనీ నుండి కేంద్ర ప్రభుత్వం నుండి స్టైఫండ్ 7,500 వరకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నాట్స్లో రిజిస్టర్ అయిన ఇండస్ట్రీకి వెళ్ళడం వల్ల పిల్లవాడికి క్వాలిటీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ జరగటానికి ప్రభుత్వము ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వాళ్ళతో ప్రతిపాదనలు పంపించి వాళ్ళతో ప్రతి ఒక్క కంపెనీ ఇండస్ట్రీస్లో రిజిస్టర్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం. ఈ విధంగా విద్యార్థి స్కిల్స్ పెంపొందించుకోవడానికి ట్రైనింగ్తో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి కూడా డిపార్ట్మెంటు కృషి చేస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పుల్లయ్య సార్, మనము మన కళాశాలలో మన ఇన్ హౌస్ రిసోర్సెస్తో పాటు మనం JNTU, ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ వీళ్ళతోటి వర్టికల్ ఇంటగ్రేషన్ పెట్టుకొని వాళ్ళతోటి మన పాలిటెక్నిక్స్ అనుసంధానం చేస్తూ వాళ్ళ ఫెసిలిటీస్ మనం ఉపయోగించుకుంటూ వాళ్ళ ఫ్యాకల్టీ నుండి మనం ఏ రకంగా మనము తర్ఫీదు పొందుతున్నామో వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు ఇప్పుడే ఒక స్టూడెంట్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో దే వాంట్ టు అడ్రస్ అస్. హలో సార్. నాన్న, నీ పేరు చెప్పు. సార్, నా పేరు హరికృష్ణ సార్. ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? సార్, నేను డాక్టర్ APJ అబ్దుల్ కలాం డిగ్రీ కాలేజ్ పటాన్చెరు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, ప్లీజ్ గో అహెడ్ విత్ యువర్ క్వశ్చన్. సార్, ఇప్పుడు మనకి గ్రూప్ ADEP అనే గ్రూప్కి AEDP అనే గ్రూప్కి కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది కదా సార్, అది కంపెనీ నుండి రికగ్నైజ్ అయ్యి ఉంటుందా లేదా అనేది నాకు తెలుసు సార్. పేరేమన్నారు మేడం? హరికృష్ణ మ్యామ్. హరికృష్ణ గారు, యా మ్యామ్. మీరు ఆల్రెడీ AEDP కోర్స్ చేస్తున్నారా? లేదు మ్యామ్. లేదా? కానీ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నానని చెప్పారు కదా. నేను చదువుతున్నాను, మా సిస్టర్కి వస్తున్నాను. వెరీ నైస్. మీరు పొందలేని ఆ బెనిఫిట్ని మీ సిస్టర్ పొందాలని అనుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మేము చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇండస్ట్రీలో మీరు ట్రైనింగ్ అయినప్పుడు ఇండస్ట్రీ సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ AEDP కోర్సులు ఏవైతే ఉన్నాయో డిగ్రీ కాలేజీలలో మనం ప్రవేశపెట్టినవి, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ కోర్సెస్, UGC అప్రూవ్డ్ కోర్సెస్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ కింద పనిచేస్తున్న సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ అని ఎవరైతే కన్సర్న్స్ ఉన్నాయో ఈ కన్సర్న్స్ అన్ని కూడా 38 రకాల ఇండస్ట్రీస్ నుంచి మంచి ట్రైనింగ్ ఇవ్వగల ఇండస్ట్రీస్ని తీసుకొని ఈ సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ని తయారు చేయడం జరిగింది. వీళ్ళు ఇచ్చే సిలబస్నే మనం AEDPస్లో మనం డిగ్రీలో చదువుకునే AEDP కోర్సుల్లో మనం టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్క ఇండస్ట్రీ కాదు, పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ద్వారా ఇవ్వబడే ట్రైనింగ్ కాబట్టి ఆ సర్టిఫికేషన్ కూడా మీకు దొరుకుతుంది. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ మీకు ఓన్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో దొరుకుతాయి. ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో ఈ వెసులుబాటు, ఈ ఫెసిలిటీ మీకు ఉండదు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు ఇదే ఇండస్ట్రీ ఏదైతే మీకు ట్రైనింగ్ ఇస్తుందో అక్కడే మీరు అబ్జర్వ్ అవ్వడానికి దాదాపు 70 నుంచి 80% మీ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా అది ఉంటుందన్నమాట. సో AEDP అంటే నిజానికి ఉద్యోగంతో పాటు, పట్టాతో పాటు ఉద్యోగం కూడా తీసుకొని మీరు బయటకు వస్తున్నట్టు లెక్క. కాబట్టి తప్పకుండా మీ చెల్లెల్ని చేర్పించండి అమ్మా. అండ్ మీకు కూడా ఏదైనా అవకాశం ఉంది అని అనుకుంటే తప్పకుండా మీ ప్రిన్సిపల్ని కన్సల్ట్ చేయండి. మీరు కూడా ఏమన్నా మార్చుకోగలిగితే అది కూడా మీరు చేయవలసిందిగా కోరుతున్నాను. హరికృష్ణ, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు డిస్కషన్ మళ్ళీ కొనసాగిద్దాము. మన గౌరవ కార్యదర్శి పుల్లయ్య గారు మన యొక్క విశ్వవిద్యాలయాలతోటి మనం అనుసంధానం చేసుకొని ఆ ఫలాల్ని పిల్లలకు మనం చేర్పించే ప్రయత్నం ఏదుందో విశదీకరిస్తారు. వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ. మొదటగా మనము ఈ సంవత్సరం కరిక్యులంని, అంటే 3 సంవత్సరాలకు ఒకసారి కరిక్యులం రివిజన్ చేస్తాం మనం, టు రైడ్ విత్ ద టైడ్ అండ్ టు రైడ్ విత్ ద ఇండస్ట్రీ అండ్ ఆన్ పార్ విత్ ద ఇండస్ట్రీ. టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని కూడా మనం ఇన్పుట్స్లో పెడతాం. ఈ సంవత్సరం మరి మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో IITలో మనము దీన్ని మొదటగా దీన్ని మనం కరికులం చేంజ్ చేద్దాం నిర్ణయించి ఒక కోర్ కమిటీని, గొప్పగా పెద్ద కమిటీని వేశారు మేడం గారు. వారు IIT డైరెక్టర్ గారు ఒక మెంబర్,
అట్లా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ డైరెక్టర్ గారు ఉషా నటేషన్ గారు ఒక మెంబర్, ఓయూ వైస్ ఛాన్సలర్ ఒక మెంబర్, అట్లనే సిఐ నుంచి ఇండస్ట్రీ నుంచి శేఖర్ రెడ్డి గారు ఒక మెంబర్, ఇలా వేస్తూ 39 మందిని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంటే హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ని మెంబర్స్గా వేసి, గిరిబాబు గారు ఫ్రమ్ కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వేసి, మేడం గారు చైర్మన్ గారుగా, సెక్రటరీ మెంబర్ కన్వీనర్గా పెట్టి ఒక కమిటీ వేసి ఆ సారథ్యంలో మరి విధి విధానాలు రూపొందించి మరి ఐఐటీలో మొదటిగా మనం దాదాపు 5 రోజుల పాటు మొదట పొద్దున 10 నుంచి మధ్యరాత్రి 2 వరకు కూడా మేడం గారు కూడా కూర్చొని అందరం కూర్చొని తయారు చేయడం జరిగింది ఐటీ ప్రొఫెసర్స్తో. మొదటగా మనం ఐఐటీతో ఎంఓయూ చేసుకున్నాం, అది మొదటి దశ. రెండో విషయం ఏంటంటే కరికులం తయారు చేసుకున్న తర్వాత వెట్టింగ్ చేశాము NITRRR ఇండస్ట్రీస్తో, అదేవిధంగా హైయర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్తో కూడా చేసుకున్నాం మనం. ఆ తర్వాత నెక్స్ట్ క్రమంలో ఏంటంటే మరి ఇది కొత్త ఆలోచన. మన ఉన్నటువంటి ఇండస్ట్రీలు, మన ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏదైతే JNTU ఉందో, OU ఉందో, డిఫరెంట్ యూనివర్సిటీస్లో పరిధిలో ఉన్నటువంటి పాలిటెక్నిక్లు అన్నిటి కూడా వాటికి అనుసంధానం చేసి వాటి ద్వారా మనము ఒక MOUs ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కావచ్చు, మరి తర్వాత ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ కావచ్చు, అట్లనే పిల్లలకి ఇంటర్న్షిప్స్ కూడా కొన్ని యూనివర్సిటీలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. అదేవిధంగా మన మేడం గారు అన్నట్టుగా, మరి సెక్రటరీ గారు అన్నట్టుగా ప్రతి పిల్లవాడికి కూడా ఎక్కడైతే స్టైఫండ్ ఒకవేళ రాకపోతే, కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల్ని పర్టికులర్గా మా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనే కావాలని అడుగుతున్నారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక్కోసారి స్టైఫండ్ ఉండకపోతే కూడా మరి చొరవ తీసుకొని ప్రతి స్టూడెంట్ కూడా 2000 మరి వచ్చే విధంగా చూసి దాదాపు 30 crores కార్పస్ ఫండ్గా డిఫరెంట్ యూనివర్సిటీలన్నీ కూడా ఇచ్చి ముందుకు రావడం జరిగింది. అది ఒక గొప్ప పరిణామం మనకి. అదేవిధంగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, కరికులం డెవలప్మెంట్లో వారిని ఇన్వాల్వ్ చేయటం, అండ్ ఆల్సో రీసెర్చ్లో మనకి ఏంటంటే పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ అనేది మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు పేపర్ ప్రజెంటేషన్స్, డిఫరెంట్ కాన్ఫరెన్సెస్ కూడా మన స్టాఫ్ కూడా ఫ్యాకల్టీ కూడా అటెండ్ అవ్వడం, అదేవిధంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరి మన పాలిటెక్నిక్లో మినిమము క్వాలిఫికేషన్ ఈజ్ బీటెక్ విత్ ఫస్ట్ క్లాస్, ఎంటెక్ డిజైరబుల్. అలాంటి బీటెక్ ఉన్న వాళ్ళకి ఎంటెక్స్ ఉన్న వాళ్ళకి పిహెచ్డీ కంప్లీట్ చేసినటువంటి 200 మంది మన దగ్గర ఉన్నారు ఇప్పటికీ. వారందరూ కూడా పోస్ట్ డాక్ ఏర్పాటు చేసి మరి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దూరంగా ఉన్నటువంటి ఫ్యాకల్టీకి కూడా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా ఎంటెక్స్ క్వాలిటీ అప్గ్రేడేషన్ చేసుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మధ్య 2 రోజుల ప్రోగ్రామ్ మనం JNTUలో మనం అటెండ్ అయ్యాం. అదేవిధంగా మిగతా యూనివర్సిటీలు కూడా ప్లాన్ చేశారు. కాబట్టి మనము యూనివర్సిటీల ద్వారా ఈ విధంగా మనము లబ్ధి పొందుతున్నాం. అదేవిధంగా వారికి కూడా మన ప్రాజెక్ట్స్ షేర్ చేసుకుంటున్నాం. ఇది థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను ఒక్క విషయం చెప్పాలనుకున్నా. పుల్లయ్య గారు, శ్రీనివాస్ గారు మీకు గుర్తుంటుంది, గిరిబాబు గారు ఎన్నోసార్లు మనం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో మాట్లాడుతుండగా వాళ్ళు ఒక మాట అనేవారు. ఏమనంటే, మాకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంటే కూడా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అయితే మాకు బాగా ఉద్యోగంలో రాణిస్తున్నారు, వాళ్ళు మాకు కావాల్సిన పనులు అద్భుతంగా చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు, కాబట్టి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడానికి మాకు ఎటువంటి సంశయం లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో అంతే కాకుండా ఇందాక మీరు అన్నారు 2000 రూపాయలు మనం ఇస్తాము మన కార్పస్ ఫండ్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ అసలు బోట్ పోర్టల్లో మనం రిజిస్టర్ చేసుకుంటే ప్రతి స్టూడెంట్కి ఇంటర్న్షిప్ జరుగుతున్న క్రమంలోనే, అంటే 3వ సంవత్సరంలోనే దాదాపు 7,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మరొక 3,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఇంకా వీలుంటే మా కార్పస్ ఫండ్ నుంచి కూడా కొంత అమౌంట్ తీసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచి ఇంటర్న్షిప్ చేయడానికి పిల్లలకి ఇబ్బంది కావద్దు, ఆ స్టైపెండ్ ఎక్కడైనా తక్కువ ఉంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి సప్లిమెంట్ చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే, ప్రతి పాలిటెక్నిక్ మీద దాదాపు 200-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న ల్యాబ్స్ అన్నిటినీ టాటా టెక్నాలజీస్ ద్వారా మోడర్నైజ్ చేసే ఒక ప్రక్రియని ప్రభుత్వం చేపట్టింది. అంటే మీరు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్తో వెళ్ళొచ్చు అంటే పాలిటెక్నిక్కి, మీరు ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ అని చూస్తున్నారు ITIsలో, అట్లాంటి అంతకంటే బెటర్గా ఉండే ల్యాబ్స్ని మన పాలిటెక్నిక్స్లో ఇప్పుడు మనం పెట్టబోతున్నాం. మరొక 6 నెలల్లో మీరు మొత్తం మార్పు అంతా చూస్తారు.
మన ల్యాబ్స్ అన్నీ కూడా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, అంటే మీకు ఎక్కడ కూడా దొరకని ట్రైనింగ్ ఫెసిలిటీస్ని, ల్యాబ్ ఫెసిలిటీస్ని మనం మన గవర్నమెంట్ పాలిటెక్నిక్స్, దయచేసి ఇది ఒకటి అందరు గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుతున్నది గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ గురించి, గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ గురించి. ఇప్పుడు ఏది చేస్తున్నా మనం ఈ యూనివర్సిటీ ఈ కాలేజెస్లో, గవర్నమెంట్కి సంబంధించిన కాలేజెస్లో ప్రవేశపెడుతున్న వివిధ రకాల కొత్త ఇనిషియేటివ్స్ కాబట్టి దీన్ని కూడా మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ, ఏమన్నా కాలర్ వచ్చారు. హలో, వినయ్ సిద్దిపేట నుంచి. చెప్పండి వినయ్, మీకు ఏంటి, వాట్ ఈస్ యువర్ డౌట్ ఆర్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ యూ వాంట్ ఫ్రమ్ అస్? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. నేను డిప్లొమా చేసిన తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ చేయడానికి బెస్ట్ బ్రాంచ్ ఏది? మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒకటి మీరు చూసుకోండి. నెంబర్ 1, మీరు ఉండేది సిద్దిపేట కాబట్టి సిద్దిపేటలో మనకి మంచి పాలిటెక్నిక్స్ ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే మీకు ఈ కోర్సు ఆ కోర్సు అని నేను చెప్పే బదులు మీరు సిద్దిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళండి. అక్కడ మన ప్రిన్సిపల్, మన లెక్చరర్స్, మీకున్న బ్యాక్గ్రౌండ్, మీకున్న ప్రెఫరెన్సెస్, అలాగే మీకుండే ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి మీరు మీ డెసిషన్ తీసుకోవచ్చు. అయినా కూడా జనరల్గా ఒక మాట చెప్పాలి అని అంటే, ఈరోజు మనం ప్రవేశపెట్టిన మార్పుల వల్ల ఏ పాలిటెక్నిక్ కోర్స్కైనా కూడా ఒక మోడర్న్ అవుట్లుక్ రావడం జరిగింది. అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా అని అంటే పెద్ద పెద్ద చార్ట్లు పెట్టుకొని పెద్ద పెద్ద టేబుల్స్ మీద గీస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. ఏఐఎంఎల్ వచ్చింది, అట్లాగే డిజైన్ థింకింగ్ వచ్చింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అందులో మీకు ఈరోజు పెద్ద పెద్ద కార్ల కంపెనీలు ఏం చేస్తున్నారు, అన్నీ మొత్తం డిజైన్ థింకింగ్ అంతా కంప్యూటర్ మీద చేస్తున్నారు. ఈ కారు ఈ రకంగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటే అది స్ట్రేట్ అవే మనకు ఆటోమేటిక్గా ఆ డిజైన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది వస్తుంది. కానీ ఆ టెక్నాలజీని మన పిల్లలు నేర్చుకుంటే ఒక ఇండస్ట్రీ అని కాదు, ఏ డిప్లొమా అయినా ఇలాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మనం ప్రవేశపెట్టడం వల్ల మనం పెట్టిన కోర్సుల్లోని ఎలిమెంట్స్ ఏవైతే మోడర్న్ ఎలిమెంట్స్ తీసుకురావడం, ఇండస్ట్రీ రెలవెంట్ ఆస్పెక్ట్స్ తీసుకురావడం వల్ల ఏ పాలిటెక్నిక్లో మీరు చేరినా, ఏ డిప్లొమా కోర్సులో చేరినా, గవర్నమెంట్లో చేరినప్పుడు మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది ఎటువంటి సంశయం లేదు, మీకు అది వచ్చే తీరుతుంది. ముఖ్యంగా ఇంకొక విషయం నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, దాదాపు 100 సంస్థలతో 100 ఇండస్ట్రీస్తో మేము టైఅప్ చేసుకుంటున్నాము. దేనికి అనంటే ట్రైనింగ్తో పాటుగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జూన్ 12వ తారీఖున ఈ MOUs అన్నీ కూడా మేము విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి నేను అందరి పేరెంట్స్కి, పిల్లలకి నేను ముఖ్యంగా వినయ్ నీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ పాలిటెక్నిక్ అనేది కాదు, మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చేరితే ఏ కోర్సు తీసుకున్నా మీ ఇష్ట ప్రకారంగా, అలాంటి కోర్సులో కూడా ఎటువంటి కోర్సు అయినా సరే మంచి ఉద్యోగంలో చేరే వరకు ఆ బాధ్యత మేము తీసుకుంటాము, మా డిపార్ట్మెంటు, మా లెక్చరర్స్ తీసుకుంటారు. హలో, ప్లీజ్ గో హెడ్ అమ్మా. స్వాతి పంజగుట్ట నుండి మాట్లాడుతున్నారు. మీరు టీవీ చూడకుండా మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా స్వాతి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మేము మా డాటర్ ని పాలిటెక్నిక్ జాయిన్ చేద్దామంటే నేను రీసెర్చ్ చేశాను మేడం. ఇన్ ద సెన్స్ మా పాప తెలుగు మీడియం, కంప్యూటర్ 10th క్లాస్. సో అట్లా అని పాలిటెక్నిక్ లో కొంచెం ఫ్యూచర్ ఉందని విని దాన్ని బట్టి జాయిన్ చేద్దామని కాలేజెస్ గురించి రిఫర్ చేశాను. సో కాలేజెస్ ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు మేడం. గవర్నమెంట్ కాలేజెస్ లో ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు. ఒకటి ఇంకేంటంటే ల్యాబ్స్ ప్రాపర్ గా లేవు. పిల్లలు అక్కడ దాన్ని బట్టి చూసిన ఏంటంటే మా పాప తెలుగు మీడియం ఒకటి, అక్కడ వచ్చి అట్లీస్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారేమో పిల్లలు అని అది కూడా నోటీస్ చేసి ఆ ఎన్విరాన్మెంట్ కూడా కనిపించలేదు మేడం నేను కాలేజెస్ లో చూస్తే. ఒక పని చేస్తాను, మీరు పర్టికులర్ ఆల్రెడీ మీ అమ్మాయిని చేర్చారా? లేదు మేడం, చేర్చలేదు కదా. ఓకే, మీరు అనుకున్న ఏ పాలిటెక్నిక్ అని మీరు అనుకుంటున్నారో ఆ కాలేజ్కి మీరు నెక్స్ట్ 1-2 డేస్లో తప్పకుండా వెళ్ళండి. మీరు పర్టికులర్ ఏమన్నా స్పెసిఫిక్ మైండ్లో ఉందా మీకు? ఉంది మేడం. ఏముంది, ఏ కాలేజ్?
మేము ఇక్కడ సికింద్రాబాద్ లో వేద్దామని అనుకుంటున్నాము. సికింద్రాబాద్లో మాది బెస్ట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయమ్మా. ఇన్ఫ్యాక్ట్ విమెన్స్ పాలిటెక్నిక్ మన దేశంలోనే మంచి పేరుగాంచిన సికింద్రాబాద్ విమెన్స్ పాలిటెక్నిక్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్. అట్లాగే మీకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా అక్కడే ఉంది. మీకు సమయం చూసుకొని దయచేసి మీరు ఆ ప్రిన్సిపల్ని కలవండి అమ్మా. ఒక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బయట నుంచి మీకు ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పుంటే దాన్ని మీరు పర్సనల్గా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, మనకు పిల్లలు పాస్ అవుట్ అవుతున్న పిల్లలు వాళ్ళు ఎట్లాంటి ఉద్యోగాల్లో చేరుతున్నారు, వాళ్ళు ఎలాంటి హయ్యర్ కోర్సులకు వెళ్తున్నారు, అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది మన ప్రిన్సిపల్స్ మన లెక్చరర్స్. మూడోది ముఖ్యమైన విషయము ఏంటంటే, ఎటువంటి ఫ్యాకల్టీ ఇబ్బంది ఉన్నా దానికి గెస్ట్ ఫ్యాకల్టీతో, అలాగే ఇండస్ట్రీ నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్డ్ ఇండస్ట్రియలిస్ట్ని మనం ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్గా వాళ్ళని పెట్టుకొని ఈ కోర్సెస్ని నడపడం జరుగుతుందమ్మా. మీరు ఎక్కడైనా లెక్చరర్స్ లేరు అని అనుకోవడానికి అవకాశం ఎందుకు లేదు అని అంటే, ఈ గెస్ట్ లెక్చరర్స్ని పెట్టుకోవడానికి మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 2000 మందిని పెట్టుకోవడానికి ఆల్రెడీ మనకు అప్రూవల్స్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళని ఎలా పెట్టుకుంటామో, రెగ్యులర్ రిక్రూట్మెంట్ అయ్యే వరకు ఒక కమిటీ దాదాపు 5 ముఖ్యమైన వ్యక్తులు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూర్చొని ఆ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడి, ఎవరైతే అప్లై చేసుకుంటారో ఉద్యోగాలు వాళ్ళకి ఉందా లేదా టీచ్ చేసే కెపాసిటీ అనేది నిర్ధారించి అప్పుడు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మీకు తెలుసో లేదో, దాదాపు ఈరోజు మా పాలిటెక్నిక్స్లో ఎవరైతే గెస్ట్ లెక్చరర్స్ వస్తున్నారో ఆల్మోస్ట్ అందరికీ పిహెచ్డి ఉంది. అలాగే టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ కూడా ఆల్రెడీ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పిహెచ్డి ఒకటే కాకుండా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉందమ్మా. మీకు ఎవరైనా ఏదైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు అనుకున్న స్కూల్కి, అనుకున్న కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉండే మా ప్రిన్సిపల్స్ని, టీచర్స్ని, ఫ్యాకల్టీని మీరు సంప్రదించి నిజాలు తెలుసుకొని ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమాల యొక్క ఎఫెక్ట్ ఏముంది అనేది కళ్ళారా మీరు చూసుకొని అప్పుడు మీరు నిర్ధారణ చేసుకోండి. మేడం అదే చెప్తున్నాను కదా, నేను వెళ్ళి రీసెర్చ్ చేశాను, ప్రాపర్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వని చెప్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడితే, కొంతమంది ఫ్యాకల్టీ కూడా ఇంగ్లీష్ మాట్లాడరు అనేసి కూడా అంటున్నారు. అమ్మా నేను ఒక పని చేస్తాను, మీ ఫోన్ నంబరు ఇప్పుడు చెప్పండి. వీ విల్ ఫిక్స్ అ టైమ్ ఫర్ యూ సో దట్ you can consult the right people who will guide you through the program. Okay, ఇన్ఫ్యాక్ట్ నేను అందుకే చెప్తున్నాను, సికింద్రాబాద్లో ఉండే మా కాలేజెస్లో మాకు 100% ఉంటుందమ్మా ఎన్రోల్మెంట్. ఎప్పుడు మాకు అసలు అడిగే వాళ్ళకి సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది చాలాసార్లు. ఇన్ఫ్యాక్ట్ మాసెప్ ట్యాంక్ అనుకోండి, లేదా ఈ సికింద్రాబాద్ విమెన్స్ పాలిటెక్నిక్ అనుకోండి, ఇలాంటి కొన్ని జన్గాం పాలిటెక్నిక్ అనుకోండి, ఇలాంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో అయితే 100% మాకు సీట్స్ ఫిల్ అవుతున్నాయి. ఏదైనా మీకు స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ అందుండకపోతే అది అందేలాగా చూస్తాం. మీ ఫోన్ నంబర్ మాకు ఇస్తే తప్పకుండా మా వాళ్ళు మీకు సంప్రదిస్తారమ్మా. నంబర్ చెప్పండి అమ్మా. నంబర్ ఓకే 143 ఓకే 1026. మంచిదమ్మా. మీకు ఫోన్ చేసి మీకు ఏ టైంకి ఎక్కడికి రావాలి అనేది వాళ్ళు చెప్తారమ్మా. దాని ప్రకారంగా మీరు మీ క్వశ్చన్స్ అన్ని అడగండి. నెక్స్ట్ కాల్. yes please go ahead with your question. గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరేంటమ్మా? వికాస్ మెదక్ నుండి. చెప్పండి బాబు. సార్, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో సిఎస్సి బెస్టా, ట్రిపుల్ బెస్టా? మా సెక్రటరీ గారు దానికి చక్కగా సమాధానం ఇస్తారు. Vikas, very good evening to you. Right question you have asked. Depends upon your interest. ఇప్పుడు సిఎస్సి చదివినా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివినా కామన్ ప్రోగ్రామ్స్ పెట్టాము ఆల్రెడీ మేము. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ అండ్ ఐఓటీ అని, డిజైన్ థింకింగ్ అని, ఇట్లా ఐదు కోర్సెస్ని ప్రతి ప్రోగ్రాంలో పెట్టామన్నట్టు. ఒక స్టూడెంట్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కెన్ డ్రీమ్ ఇన్ ది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ స్టూడెంట్ కెన్ డ్రీమ్ ఇన్ ది మెకానికల్ ఇంజనీరింగ్. అట్లా మన కరికులంలో కూడా 15 క్రెడిట్స్ని మేము
స్టూడెంట్కి చాయిస్ బేస్ ఇచ్చామన్నట్టు. మేజర్ అండ్ మైనర్, మైక్రో అండ్ మ్యాక్రో 2 రకాలుగా ఇచ్చాం. నువ్వు కంప్యూటర్ సైన్స్ తీసుకొని నీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డూ ఎలక్ట్రికల్ 15 కోర్స్ చేస్తే నీకు మేజర్ కంప్యూటర్ సైన్స్, మైనర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వస్తుంది అన్నట్టు. ఒకవేళ ఇఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ యూ కెన్ డూ మెకానికల్, యూ కెన్ డూ కంప్యూటర్ సైన్స్. టోటల్లీ ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఇది గొప్పది అనలేము, ఇది కాదు అనలేము అన్నట్టు. టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ స్టూడెంట్స్. మొన్న మేడం గారిని కలిశారు మా కరికులం డెవలప్మెంట్లో. దే ఆర్ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ అయ్యారన్నట్టు ప్రింటింగ్ టెక్నాలజీ. లెదర్ టెక్నాలజీ స్టూడెంట్స్ మొన్న కాలమనీలో కలిశారు. దే ఆర్ పర్సూయింగ్ దేర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ గురునానక్ కాలేజ్, అలా పెద్ద పెద్ద కాలేజీలో వాళ్ళు చదువుతున్నారు అన్నట్టు. అందువల్ల లెదర్ టెక్నాలజీ స్టూడెంట్ డ్రీమింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ క్యాన్ డ్రీమ్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. అట్లా మల్టీ డిసిప్లిన్లో మనం ఏదైనా చదువుకోవచ్చు. దీనికంతా ముఖ్యం ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ బేస్డ్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో అంతేకాకుండా ఇటీవల మనము జేఎన్టీయూ విజిట్ చేసినప్పుడు అక్కడ జేఎన్టీయూ ఫ్యాకల్టీ ఏం చెప్పారు మేడంకి, పాలిటెక్నిక్స్లు వచ్చినటువంటి లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క యాటిట్యూడు, లెర్నింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంది. డైరెక్ట్ ఎఫ్సెట్ ద్వారా వచ్చిన పిల్లల కంటే పాలిటెక్నిక్ ద్వారా వచ్చిన పిల్లల యొక్క యాటిట్యూడ్ కానీ, బేసిక్ ఇంజనీరింగ్ గ్రాస్ప్ కానీ, పికప్ కానీ, అండ్ వాళ్ళు బీటెక్ పూర్తయిన తర్వాత వాళ్ళు ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ గేట్లో కానీ బాగా రాణిస్తున్నారనే విషయము వాళ్ళు ధృవీకరించని ఏదైతే చేశారో దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ టు యాడ్ టు యువర్ ఆన్సర్ వెంకటేశ్వర్లు గారు, ఈరోజు మీరు చూస్తే ఐఐటి హైదరాబాద్ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బిఎస్ మూర్తి గారు, ప్రొఫెసర్ బిఎస్ మూర్తి గారు, ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో ఆయన మెటలర్జీ చదువుకుని డిప్లొమా ఇన్ మెటలర్జీ చేసి అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఈరోజు డైరెక్టర్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ లాస్ట్ ఆల్మోస్ట్ 8 years నుంచి వారు అక్కడ పనిచేస్తున్నారు. వారు ఒక్కరే కాదు, ఈరోజు మీరు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ ముల్డారం గారు, ప్రొఫెసర్ కుమార్ గారిని చూస్తే వారు కూడా అసలు ఒక పాలిటెక్నిక్ నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసి తర్వాత రీసెర్చ్ చేయటము, ఆ రకంగా ఆ రీసెర్చ్లో రాణించటము, ఒక ప్రొఫెసర్గా స్థిరపడ్డము, ఇప్పుడు ఈరోజు వైస్ ఛాన్సలర్గా ఎదగటం, ఇవన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు మన దగ్గర ఈరోజు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఈజ్ ఫ్రమ్ SM and IT, అంటే సోషల్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రూపేష్ గారు. ఈయన IPS ఆఫీసర్. వీరు మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్లో చదువుకున్న వ్యక్తి. అట్లాగే కొయ్యాడ ప్రణయ్ కుమార్ అని ఈయన IAS ఆఫీసరు. వీరు 2023లో UPSC రాసి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారు అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వారు అలుమ్నస్ ఆఫ్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గజ్వేల్. సో ఇది నేను చెప్పిన 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రమే. నిజానికి మన పిల్లలందరూ కూడా ఎక్కడ ఏ కోర్స్ చేసినా చాలా బాగా రాణిస్తున్నారు. అటు ఉద్యోగాలు కావచ్చు, పై చదువులు కావచ్చు, లేదంటే వారి సొంత పరిశ్రమలు పెట్టుకొని కూడా చాలామంది పైకి వచ్చారు. కాబట్టి మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే మీ దృష్టి ఆ ఉద్యోగాన్ని సంపాదించడం మీద, చదువు అలాగే నైపుణ్యాన్ని సంపాదించడం మీద ఉన్నట్టయితే విజయాన్ని మీ చేతిలో పెట్టే పూచి మాది. చాలా ధన్యవాదాలు మేడం. అన్ని విషయాలు పరిపూర్ణంగా అందరికీ ఆకలింపు చేసుకునే విధంగా కరతాళ మలకంగా మీరు విశదీకరించారు. ఎప్పుడు కూడా మీ భాషా ప్రావీణ్యాన్ని మేము ఎప్పుడు కూడాను ఆనందిస్తుంటాము. మీరు తెలుగులో మాట్లాడితే తెలుగు పండితుల్లాగాను, ఇంగ్లీష్ మాట్లాడితే ఆంగ్ల పండితుల్లాగాను, హిందీ మాట్లాడితే నేటివ్ స్పీకర్ లాగాను మాట్లాడతారు. మేము ఎప్పుడు కూడా మీ భాషా చాతుర్యాన్ని ముగ్ధులం అవుతుంటాము. అంతేకాకుండా మీరు చేస్తున్న ఎనలేని కృషి, మీరు చేస్తున్న ప్యాషన్ తోటి మేము అందరం ఎంతోగానో మోటివేట్ అయ్యి ఈ యజ్ఞంలో మేము కూడాను పాలు పంచుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మీరు చేస్తున్న కృషి మన ఈ పిల్లలకు చేరి మన యొక్క తెలంగాణ స్కిల్లింగ్ మిషన్ ఏదైతే ఉందో అది ఫ్లవర్ అయ్యి మనకు ఈ ముఖ్యమంత్రి, మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం నెరవేరే విధంగా మనం అందరము కలిసి శ్రమిద్దాం, ముందుకు వెళ్దామని కోరుతున్నాం. ఒక లాస్ట్ విషయం అండి, మనం క్లోజ్ చేసే ముందర మరీ నేను తల్లిదండ్రులకి అలాగే పిల్లలకు కూడా నేను చెప్తున్నాను, ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ
గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కానీ మీరు చేరినట్టయితే మీకు ఒక కొత్త ప్రపంచాన్ని, ఉద్యోగాల్ని అలవోకగా మీరు సాధించే విధంగా, అట్లాగే మీరు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా పొందే విధంగా అన్ని రకాల సహకారాలని ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అందజేస్తోంది. అది బడ్జెట్ రూపంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో కావచ్చు, అలాగే మన ఫ్యాకల్టీ విషయంలో కావచ్చు, ఇంకా ఎక్కువ మనం ఇంప్రూవ్ చేసుకునే విధంగా ల్యాబ్స్ విషయం కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం స్కిల్ అనే ఒక నైపుణ్యం అనే ఒక అంశానికి చాలా చాలా ప్రాముఖ్యతని ఇస్తూ, పిల్లలు ఎక్కడున్నా సరే స్కిల్ అనేది ఉండాలి అనే గవర్నమెంట్ యొక్క, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సిద్ధాంతాన్ని సాకారం చేయాలనే క్రమంలో మేము చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు వాటి ఫలితాన్ని పొందాలంటే గవర్నమెంట్ కాలేజీల్లో చేరండి. దయచేసి మీరందరూ ఈ వచ్చే వారం రోజుల్లో మీ దగ్గరలో ఉండే గవర్నమెంట్ కాలేజీలు పాలిటెక్నిక్ కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, మా స్టాఫ్ అందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు ఈ గంట సేపటి కార్యక్రమంలో మేము చెప్పలేని విషయాలు చాలా కూడా వారు మీకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, మీ మంచి నిర్ణయాల్ని మీరు తీసుకోండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.